ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మరి నాయన మా మధ్యలోనికి నాయన మరి మీరు వచ్చినందుకు నీకు వందనాలు. నీ యొక్క ఆత్మ సహాయం మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిదినం కూడా మాతో అనేక రీతిలుగా మాతో మాట్లాడుతున్న నీ యొక్క నాయన ప్రేమకై నీకు వందనాలు నాయన. మాలో ఏ యోగ్యత లేదు, మరి మేము అతిశయించడానికి కారణం అనేది లేదు. అయినప్పటికీ నాయన మరి నీవే మా అతిశయమని, నీలోనే మేము ఆనందించే వారంగా మేము ఉండాలనే ఆలోచనతో నాయన మరి నాయన మమ్మల్ని మీరు ప్రతి దినం కూడా మీరు ముచ్చటిస్తున్నందుకు, మాతో నాయన మీరు సంభాషించడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దైవజనులను మా మధ్యలో పంపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నావు నాయన. మరి ఇంతవరకు మీరు చేసినటువంటి మేళ్ళన్నిటికీ నీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలినంత స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో మరి మీలో ఎవరైనా పాటలు పాడాలనుకున్నటువంటి వారు దయచేసి మీరు పాటలు పాడాలని మరి మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మరి మీకు పాటలు పాడే అవకాశం ఇస్తామండి. మరి आप में कोई गाना गाना चाहिए तो आपको थोड़ा हैंड रेज करेगा तो आपको मौका देने के लिए हम लोग तैयार है। आप गाना गा सकता है। उस समय प्रभु महिमा के लिए आपको मौका देने के लिए हम तैयार में हैं। आप में हिंदी में गाना चाहे तो हिंदी में गा सकते हैं, तेलुगु में गाना है तो भी तेलुगु में गा सकता है। प्रेज द लॉर्ड, हालेलुया। మరి సమయంలో మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకునేటువంటి ఆ సమయంలో మనం ఉన్నాం. మరి ఆయన స్తుతించేటువంటి సమయాన్ని మనం వృధా చేయకుండా మరి ఆయన మరి మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగానికై మరి మనము తలపోసుకుంటూ ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని ఆశీర్వాదకరంగా మనం మలుచుకునే విధంగా మనం ఆ యొక్క మరి కార్యాలు చేద్దామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ఓ హల్లెలూయా. మరి ఇక్కడ మరి మనం ఈ సమయంలో స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్, స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి పాటని మనం పాడుకుందామండి. మరి ఈ యొక్క ఆ యొక్క పాట మరి మీలో ఎవరికైనా వచ్చినట్లయితే మరి మీరు కూడా మరి మాతో కలిసి పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవంబు మరతునా, నా యేసు నిన్ముఖాముఖిన్ చూపించుని నీ ప్రార్థన. హల్లెలూయా. మరి ప్రార్థన అనేటువంటిది మనం దేవునితో మరి ఆయనను ముఖాముఖిగా చూపించేటువంటి ఒక గొప్ప అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పాటని మనం పాడుకుంటున్నామండి. మరి ఆ యొక్క మీలో వచ్చినట్లయితే మరి అందరూ కూడా కలిసి పాడాలని మనం చేసుకున్నాను. పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయజూచునో, నా శంకలెల్లమాను పున్ని నా శైలమున ప్రార్థన, నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన, నా శంకలెల్ల మాన్పును నీ శక్తి నేను మరతునా. Sweet hour of prayer, sweet hour of prayer, that makes me to my Savior's throne. హల్లెలూయా. మరి మన ప్రార్థన మరి దేవుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళేదిగా ఉంటుంది అనేటువంటి దీని అర్థం అండి. మరి ఇది తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. దయచేసి అందరూ గమనించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Sweet hour of prayer, sweet hour of prayer, the joy I feel, the bliss I share, of those whose anxious spirits burn with strong desire for thy turn, where God my Savior shows
his faith, and godly take my stations there, and wait for thee, for Jesus throne, sweet hour of prayer, sweet hour of prayer. హల్లెలూయా. మరి అదే మనం దేవుని యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని మరి ప్రార్థనలో మనం పాలు పంపులు పొందే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రార్థన గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన మనం మన హృదయాల్లో మనం నింపుకుందాం. మరి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మరి కనవ విషయాలన్నీ కూడా మనం పక్కన పెడదాం. ఆ యొక్క మన ప్రత్యేక ప్రార్థన మరి అనేటువంటిది మనకు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయంలో మరి మనం అన్ని విషయాలు పక్కన పెట్టేసి మనం ఆ దేవుని కొరకు ఆ యొక్క దేవునితో సమయం గడపడానికి మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్ని విషయాల్లో. మరి ఆ యొక్క దేవుని యొక్క మరి కార్యాలు మనం చూస్తాము. ఖచ్చితంగా ఆయన అద్భుత ఆశ్చర్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము అనేటువంటిది నా నమ్మకం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి విశ్వాసంతో మనం అడిగినప్పుడు, విశ్వాసంతో మనం దేవుని కోరినప్పుడు ఖచ్చితంగా ఆయన మన యొక్క కోరికలన్నీ మన ప్రార్థనలన్నీ ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా కూడా ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మనకు మరి అన్ని విషయాల్లో సహాయం చేసి మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అనేటువంటిది నేను నమ్ముచూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి దైవజనులు మరి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకి తీసుకుని వచ్చారు. మరి సమయాన్ని మనం వృధా చేయకుండా మరి దైవజనులకి సమయం ఇద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మీలో ఇంకా ఎవరైనా పాటలు పాడాలనుకున్నట్లయితే మరి మీకు సమయం ఇస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క మరి పాటలు పాడడానికి మీరు ఇష్టపడినట్లయితే మీరు పాడవచ్చని మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సమయంలో ఎవరు కూడా మరి పాటలు పాడడానికి మరి అనుకూలంగా మరి వీలుగా లేనటువంట్లయితే మరి మనం డైరెక్ట్గా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. దైవజనులు మరి చాలాసేపు మరి ఇంచుమించు చాలా సమయము మరి మన కొరకు వేచి ఉన్నారు. మరి అందుచేత మనం సమయాన్ని వృధా చేయకుండా దైవజనులకు మనం సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ డిజోజా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ this special prayer meeting in India. I saw you are working in many places all over the world, especially in Pakistan and Africa and many places and United States of America, and I heard your messages and I really very much blessed through your messages, and this is a great privilege and honor to have you in our midst. Please take this time and share the God's word, sir. Thank you so much. Praise the Lord. Glory be to God. Yes, sir. Glory be to God. Yes, sir. Hallelujah. 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 God. Hallelujah. We thank God. In between I will interpret in my language and one word. Yes, sir. Yes, sir. Okay. One sentence. We thank God for this moment of communion. మరి మీ అందరికీ కూడా మరి చాలా వందనాలు. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకునే విషయంలో ఆ వాక్యమనే ఆహారాన్ని పంచుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశానికి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I thank God especially for your life, Pastor Jachim Charlie. I thank God for your life, for reaching out to us as a brother so that we can become a bigger family. Mari, thank you so much, sir. It's a great blessing to meet you, and God have this divine connection to build His kingdom all over the world, to equip the body of Christ all over the world. This is God's plan, I think. Amen. 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 Yes, Amen. this is definitely God's plan. Yes. And God's plan will be fulfilled in Jesus' name. ఆమేన్. మరి ఇది ఖచ్చితంగా మనుషుల ద్వారా జరిగినటువంటిది కాదు. ఇది కేవలం దేవుని ద్వారా జరిగినటువంటి కార్యం కాబట్టి మరి ఆయన చిత్తం మనందరి జీవితాల్లో నెరవేర్చబడే విధంగా మనము ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Now, before we start, I'm just going to introduce myself a little bit so that all my brothers and sisters that are in the audience will know a bit more about me.
మరి నేను ప్రారంభించడానికి ముందుగా మరి ఆ యొక్క నేను ఎవరనేటువంటిది నా 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 యొక్క పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉంటాను, నేను ఏం చేస్తాను అనే విషయాలు మీతో కొన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. Yeah. So I am a pastor. I am a minister of God. I preach the word of God across the world, online or physically, in the Republic of Ireland, in the United Kingdom, in France, and in all other places. మరి అయ్యగారు మరి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆయన మరి అనేక ప్రాంతాల్లో మరి ఆ యొక్క మరి బాగా పేద దేశాలైనటువంటి ఆ యొక్క ఆఫ్రికా అంతర్భాగాల్లో, అలాగే యునైటెడ్ కింగ్డమ్లో, అలాగే మరి ఆ యొక్క అమెరికా దేశంలో, ఇంకా ఐర్లాండ్ అనేటువంటి ప్రాంతంలో, ఇలాగ అనేక ప్రాంతాల్లో అయ్యగారు దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. And I'm very grateful to God that this time He has assigned me to preach the gospel in India and in Pakistan. మరి ఈ దినాల్లో మరి ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. ఏ విషయం మరి దేవుడు మరి నన్ను మరి పాకిస్తాన్లో మరి ఇండియాలో కూడా నన్ను వాడుకోవాలని, మరి నా ద్వారా అనేక మందికి దేవుని సువార్తను, దేవుని ప్రేమను పంచాలని మరి నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I am a family man. I have 3 children, 2 boys and 1 girl. మరి అయ్యగారు మరి చాలా ఒక మంచి ఆయన కుటుంబ వ్యవస్థను ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయన మరి నలుగురు పిల్లలతో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ముగ్గురు మరి ఆ యొక్క మగ పిల్లవారు, ఒక ఆడపిల్లను ప్రభు ఆయనకు అనుగ్రహించారు. My first son works in Toronto in Canada. మరి అయ్యగారు మరి మొట్టమొదటి కుమారుడు కెనడా దేశంలో టొరంటో అనేటువంటి మహాపట్టణంలో పనిచేస్తూ ఉన్నారు. My second son is a student in America, in Georgia, and he plays basketball as well. మరి ఆ యొక్క మరి రెండవ కుమారుడు మరి ఇంకా చదువుకుంటూ ఉన్నారు. మరి బాస్కెట్బాల్కి మరి ప్రత్యేకంగా మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అమెరికా ప్రాంతంలో మరి ఆయన మరి తన ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. And my third child is a girl. She lives here in Ireland. She's in high schools and she plays for the Irish national team basketball. మరి అంత మాత్రమే కాకుండా వీరి కుమార్తె, మూడవ కుమార్తె మరి ఆమె కూడా మరి ఆ యొక్క బాస్కెట్బాల్ అంటే ఆమె ఎంతో ఇష్టపడేటువంటి ఆమె. మరి ఆయనతో పాటు మరి ఐర్లాండ్లోనే ఉంటూ మరి ఈ విధంగా మరి ఆ యొక్క హై స్కూల్ చదివేటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. So in my ministry, I write books. I have 2 books that I've already written. మరి అయ్యగారికి మరి ఆ యొక్క వాక్యం గురించినటువంటి అనేకమైనటువంటి నూతనమైన విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేకమైనటువంటి పుస్తకాలు రాయాలనేటువంటి దర్శనం ఆయన కలిగి ఉన్నారు. ఆల్రెడీ ఆయన 2 పుస్తకాలు ఆయన రాసి అవి మరి ఆయన మరి ప్రచురణ చేసి కూడా ఉన్నారు. ఆమేన్. Amen. And I also write publications which are public online on Facebook and on different Christians publications. మరి అంత మాత్రమే కాకుండా మరి అనేకమైనటువంటి మరి సోషల్ మీడియాలో మరి ఆయన మరి ఫేస్బుక్లో మరి అలాగే ఇంకా వేరే యూట్యూబ్లో మరి ఈ విధంగా అనేక చోట్ల కూడా దేవుని వాక్యాన్ని ఆయన ప్రచురం చేస్తూ ఉంటారు. So my ministry training was done initially with Derek Prince Ministry in the UK and with Oral Roberts University in America. మరి అయ్యగారి యొక్క మరి సేవ మరి ఓరల్ రాబర్ట్స్ గారితో మరి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ యొక్క యునైటెడ్ కింగ్డమ్లో మరి ఆయన ఎంతగానో మరి ఆ యొక్క తన యొక్క సేవా పరిచర్య అక్కడ ప్రారంభించి అక్కడ చేస్తూ ఉన్నారు. Right. And I'm grateful to God for this life that He has given me in the gospel, because when I grew up, my life was not reflecting the person that I am today.
మరి ఆ యొక్క నేను ఈరోజు ఉన్నటువంటి విధానం మరి నేను చూసినప్పుడు ఆలోచించినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి నా నా యొక్క శక్తిని బట్టి కానీ నా యొక్క బలాన్ని బట్టి కానీ నా తెలివితేటలను బట్టి కానీ నేను ఉన్నటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడిని కాదు. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుడు నన్ను ఇంతగా హెచ్చించి ఈ విధంగా నన్ను అనేక దేశాల్లో మరి ఆయన వాడుకుంటున్నాడంటే ఇది కేవలం ఆయన కృప, మరి ఆయన ఎడల కలిగినటువంటి దయా సంకల్పం అని నేను గట్టిగా నమ్ముతాను. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Amen. Thank you, Jesus. Yes, thank you, Amen. Jesus. Thank you, Amen. Jesus. Because when I was young, I was living a wayward life, involved in everything that is ungodly. I would have been the last person that people would think could become a man of God. మరి నా యొక్క యవ్వన ప్రాయంలో మరి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు దేవుని సేవ చేస్తానని, దేవుని బిడ్డగా నేను మారతానని, అనేక మందికి ఈ విధంగా వాక్యాన్ని పంచుకుంటానని నేను అసలు అనుకోలేదు. అయినప్పటికీ కూడా మరి నా ఇష్టానుసారంగా నేను యవ్వన కాలంలో నేను నా జీవితాన్ని వృధా చేసుకుని దేవునికి దూరంగా మరి పాపంలో నేను జీవించినప్పుడు దేవుడు నన్ను మరి ఆయన ప్రేమ ద్వారా ఆయన నన్ను పిలుచుకొని ఆయన పరిచర్యలో నిలబెట్టి ఆయన వాడుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Thank you, Jesus. Hallelujah. So I have a word for somebody today. It is never too late. Never give up, because God is always there to redeem you. మరి మీరు కూడా ఒకవేళ మరి దేవునికి దూరంగా ఒకవేళ మీరు జీవిస్తున్నారు, దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకోకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు పాపంలో జీవిస్తున్నటువంటి వారైతే మీకు శుభవార్త. మరి దేవుడు మరి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి, మీ జీవితాలు మరి ఆ యొక్క రూపాంతరం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్. Amen. No matter how deep you are fallen, God can always redeem you. మరి మీరు ఎంతగా మరి ఆ యొక్క మరి పడిపోయినటువంటి వారైనప్పటికీ, ఎంతగా దేవునికి దూరముగా మీరు జీవించినటువంటి వారైనప్పటికీ, ఎంతగా మరి మీరు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో మీరు కూరుకుపోయినప్పటికీ కూడా దేవుడు తన హస్తాన్ని చాపి ఆయన మిమ్మల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Amen. Amen. Now we're going to go into the message. But before we go into the message, I'm going to explain to you what happens when I start speaking. మరి ఆ యొక్క మరి నేను ఇప్పుడు మరి వాక్య భాగంలోనికి మనం వెళదామండి. మరి నేను వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా కొన్ని విషయాలు మరి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను వాక్యం బోధించేటప్పుడు జరిగేటువంటి కొన్ని విషయాలు మీరు మరి నోట్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. When I start speaking, people who are sick get healed. I don't even need to pray for them. People who are oppressed get delivered. I don't even need to pray for them. People who are in bondage, chains break off them. I don't even need to pray for them. మరి ఆయన వాక్యం చెప్పేటప్పుడు జరిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం ఏంటంటే, మరి ఆయన బోధించేటప్పుడు మరి రోగులైనటువంటి వారు అనేక మంది ఆ వాక్యం ద్వారా స్వస్థపరచబడతారు. అలాగే అనేకమైనటువంటి మరి ఆ యొక్క మరి వేదనలో శోధనలో ఉన్నటువంటి వారు ఆదరించబడతారు. అలాగే మరి ఏమి చేయాలో మరి అర్థం కానటువంటి స్థితిలో మరి ఉన్నటువంటి వారిని మరి దేవుడు ధైర్యపరిచే విధంగా ఆయన ఆదరించి ఆయన మరి వారిని నడిపించేవాడుగా ఉండేటువంటి అనుభవాలు మరి దేవుని వాక్యం బోధిస్తుండగా మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Amen. And this is exactly what's going to happen here today. Everyone who is here with us, all our brothers and sisters and mothers and fathers, expect a miracle from God as you're listening to the word. మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరులైనటువంటి వారు మరి నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, మరి అలాగే నా తల్లి సమానులు, తండ్రి సమానులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. మరి వారందరూ కూడా మరి మీరు ఆ యొక్క దేవుడు మరి మీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనేటువంటి గొప్ప మరి నిరీక్షణతో విశ్వాసంతో మరి మీరు వాక్యం వినాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. Amen. And this is because the word of God is alive. The word of God is alive and it is sharper than any double-edged sword. మరి వాక్యం అనేటువంటిది మరి ఆ యొక్క వాక్యంలో జీవము గలదు. ఆ వాక్యము మరి రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే ఎంతో మరి పదునైనటువంటిది అని వాక్యాన్ని గురించినటువంటి విశిష్టత మనం చూస్తున్నామండి. Hallelujah. ఆమేన్. Now I can see that most of people are not on camera. Anyone who can come on camera and give a wave, a Jesus wave. మరి నేను
ఇక్కడ చూస్తున్నటువంటిది ఏంటంటే మరి ఎవరు కూడా మరి కెమెరా ఆన్ చేయలేదు. మరి అందరూ కూడా కెమెరా ఆన్ చేసి మరి మీరు హాయ్ చెప్పాలి. మరి మీ చేతులు ఊపాలని మనవి చేసుకున్నా. మరి మీకు వీలైతే అందరూ కూడా God bless you. God bless you. మరి God bless you. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరూ కూడా కెమెరాలు ఆన్ చేసి నాకు చెయ్యి ఊపుతూ అభినందనలు చేయండి. నేను కూడా మీకు అభినందనలు చేస్తాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You are all my family. Everyone, we are a bigger family from today. మరి మీరందరూ కూడా మరి నా కుటుంబ సభ్యులు ఎలాంటి వారు మరి మన కుటుంబము మరి నా కుటుంబము మరి భారతదేశంలో కూడా విస్తరించి ఒక పెద్ద మరి ఆ యొక్క మరి ఆ యొక్క నాకు కుటుంబ సభ్యులు బంధువులుగా మీరు దేవుడు నాకు ఇచ్చినటువంటి వారు అనేటువంటిది నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆమేన్. Amen. Okay, I'm going to give one or two testimonies before I go into the word. మరి నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా 1-2 మరి సాక్ష్యాలు మరి దేవుడు మరి ప్రజల యొక్క జీవితాల్లో వాక్యాన్ని ద్వారా చేసినటువంటి ఆ యొక్క గొప్ప మరి ఆ యొక్క సాక్ష్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 3 weeks ago, I was sharing the word of God with a family in Pakistan. మరి ఆ యొక్క 3 వారాల క్రితము మరి పాకిస్తాన్ ప్రాంతంలో ఒక కుటుంబంతో మరి నేను వాక్యాన్ని పంచుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం అండి ఇది. And there was a woman, she was very sick. She had typhoon fever. మరి అక్కడ ఆ కుటుంబంలో ఒక స్త్రీకి టైఫూన్ అనేటువంటి జ్వరం వచ్చి చాలా మరి ఆ యొక్క సీరియస్ గా ఉన్నటువంటి స్త్రీ ఆ యొక్క గృహంలో ఉంది. And we pray for her. She was delivered from the typhoon fever and today she is very well. మరి మేము ఆ యొక్క స్త్రీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ స్త్రీ ఆ యొక్క టైఫూన్ ఫీవర్ నుంచి విడుదల పొంది మరి ఆమె ఎంతో సంతోషిస్తూ ఆనందించు దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నట్లుగా మరి మేము చూస్తా ఉన్నాం. దేవుడు అటువంటి గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Glory be to God. Hallelujah. మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. And there was a young boy of 11 years old, and he had issues in his brain. మరి ఒక యవనస్తుడైనటువంటి ఒక బాలుడు మరి ఆ యొక్క 11 సంవత్సరాల ఉన్నటువంటి మరి బాలుని యొక్క ఆ యొక్క తలలో మరి ఆ యొక్క ఏదో ఒక సమస్యతో ఆయన బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను కూడా ప్రభు ముట్టి స్వస్థపరిచారు. And it happened because when he was walking to school, he walked around a building and a big stone fell on his head. మరి ఎందుచేత తనలో ఆ విధంగా అతను బాధపడుతూ ఉన్నాడంటే ఒక బిల్డింగ్ పక్కగా వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ మరి జరుగుతూ ఉంది. ఆ కట్టడం జరుగుతున్నటువంటి ఆ బిల్డింగ్ పై నుంచి ఒక రాయి లాంటిది వచ్చి అతని తల మీద పడి బలంగా అది గాయం చేయడం ద్వారా అతను తలలో కొంత సమస్య ఏర్పడడం జరిగిందండి. So when I was sharing the word of God, I received a word of knowledge that there was a boy with an issue on the head with the brain. And we prayed for him and he got delivered instantly. And the next week he came and gave his testimony. Amen. Amen. మరి అతను కూడా మరి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో ఎటువంటి మరి నిరీక్షణ లేనటువంటి విధానంలో మరి డాక్టర్స్ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో మరి ఆయన మరి ఆ యొక్క దేవుని ఆ యొక్క సన్నిధిలో ఆయన కూర్చోవడం ద్వారా దేవుని వాక్యాన్ని మరి వినడం ద్వారా మరి ఆయన ఆ వాక్యాన్ని బట్టి ఆయన స్వస్థపడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత దేవునికి ఆరోపించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. Hallelujah. So today we're going to share the word and I want to teach a bit and preach at the same time how to build a strong confidence in our walk with God by knowing our identity. మరి ఆ యొక్క క్రీస్తు ప్రభువులో మనం ఏమై ఉన్నామో మన యొక్క పరిస్థితి ఆ యొక్క దీవెనలో మనం ఎలాంటి వారము అనేటువంటిది మనం తెలుసుకొని మరి మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లో మరి మన యొక్క శక్తిని మన యొక్క బలాన్ని ఆధారం చేసుకోకుండా క్రీస్తు మనలో మరి ఉండి కార్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నదనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు జరిగేటువంటి గొప్ప కార్యాల గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. To walk efficiently
with God, it is critical to know our identity, to know who we are in God. మరి మనము ఆ యొక్క దేవుని గురించినటువంటి జ్ఞానం లేకుండా దేవునిలో మనం ఎవరై ఉన్నాము అనేటువంటి ఆ యొక్క మరి దృక్పథాన్ని మనం తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఓడిపోయేవారుగా ఉంటాం. అయితే దేవునిలో మనం ఎవరు అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగా మరి ఆయన ప్రేమించాడు, ఆయన ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మనం ఎంత విజయ పదంలో నడిచే వారంగా మనం ఉంటామండి. ఆమేన్. హల్లెలూయా. Amen. Identity is an important factor in every area of our society. మరి మన బాహ్య ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి మనలో ఉన్న ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి, మనం ఎవరు ఏంటనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి వారు చూస్తూ ఉంటారు. మనం ఏంటనేటువంటి దాన్ని బట్టే మనకు వారు విలువిస్తూ ఉంటారు. Everywhere you go, in every offices, you need to present your identity so that people can know who you are. మరి నువ్వు ఎక్కడికన్నా మరి నీవు ఆఫీస్కి వెళ్ళినా, నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా, మరి నీవు ఉన్నటువంటి ప్రాంతంలో నీవు ఎవరనేటువంటిది నీవు నిర్ధారణ చేసినప్పుడు, దాన్ని నీవు నిరూపించుకున్నప్పుడు దేవుడు మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆ యొక్క ప్రాంతంలో మరి సొసైటీలో నీకు మంచి గౌరవము, నీకు మంచి మర్యాద అక్కడ దొరుకుతుంది. If you happen to be stopped at a police checkpoint and you do not have a proof of identity, you are very likely to be arrested and taken away to the police station for identification. మరి ఒకవేళ నీవు ఆ యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు పోలీసు ఆయన నిన్ను ఆపాడు అనుకోండి, మరి నీవు ఎవరనేటువంటిది నీవు ఆ యొక్క సరిగా అతనికి చెప్పుకోలేకపోతే, నీవు ఆ యొక్క నీ యొక్క ఐడెంటిటీని అతనికి సరిగా నిరూపించుకోలేకపోతే నిన్ను అతను జైల్లో కూడా పెట్టి పోలీస్ స్టేషన్లో నిన్ను బంధించవచ్చు. People who do not have a proper identity always live in low self-esteem, in depression, in confusion, because they don't know themselves. మరి ప్రజలైనటువంటి వారు మరి వారి జీవితంలో వారు ఆ యొక్క మరి వారు ఏమిటనేటువంటిది వారు ప్రజలైనటువంటి వారు గుర్తించట్లేదని, వారికి విలువనివ్వట్లేదని, మర్యాద ఇవ్వట్లేదని చాలామంది ఏం చేస్తారంటే, మరి ఏంటి నా పరిస్థితి అనేటువంటిది వారు నిరూపించుకోలేనటువంటి వారుగా వారు ఉండడం వలన వారు ఎంతగానో బాధపడుతూ మరి నిరుత్సాహంగా తమ జీవితాలు ముందుకు లాక్కెళ్తూ ఉంటారు. And the same thing happens even with many Christians. Many Christians do not know their real identity, and each time they have a challenge, they are ready to give up. మరి అదే విధంగా మరి దేవుడు మరి వారి యొక్క జీవితాల్లో మరి వారు చేసినటువంటి మరి వారు సరిగా తమ యొక్క కార్యాలను వారు చేసుకోలేని కారణాన్ని బట్టి దేవునిలో కూడా వారు ఏంటనేది వారు సరిగా తెలుసుకోకపోవడం వల్ల వారు అనేకము నష్టపోతూ మరి వారికి ఉన్నటువంటి ఆ శక్తిని వారు గమనించకుండా వారిలో ఉన్నటువంటి ప్రభువును వారు గుర్తించకుండా వారు ఎంతో నిరుత్సాహంగానే తమ విశ్వాస జీవితాలు ముందుకు సాగించేవారుగా ఉంటారు. So I believe today's preaching and teaching will help everyone, either pastors, evangelists, men of God, apostle, prophet, and just Christian, will strengthen your faith and give you more confidence to walk with God, and also to produce the fruits of healing, deliverance, blessings in other people's life. మరి మీరు ఈ విధంగా మరి ఈ రోజు వాక్యాన్ని వినడం ద్వారా మీరు ఒకవేళ మరి ఒక అపోస్తలు అవ్వచ్చు, మీరు ప్రాఫిట్ అవ్వచ్చు, మీరు ఒకవేళ పెద్ద మరి ఆ యొక్క దైవజనుడు అవ్వచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి క్రైస్తవుడిగా విశ్వాసగా మీరు ఉండొచ్చు. మీరు ఎవరైనప్పటికీ కూడా మరి ప్రభు ఈరోజు మీతో మాట్లాడి మీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవడానికి ఆయన చిత్తాన్ని మీకు బయలుపరిచి మీ యొక్క సామర్థ్యాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని ఆయన చిత్త ప్రకారంగా ఆయన మహిమ కొరకు వాడుకునేవాడుగా ఆయన ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. See, even the Bible starts by a very strong statement that says, in the beginning God created the heavens and the earth. And this is a form of identity, identifying
the origin. మరి ఆ యొక్క మనము వాక్యము బైబిల్ గ్రంథాన్ని రాయబడినటువంటి విధానం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మొట్టమొదటి ఆ యొక్క పుస్తకం ఆదికాండం మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటని మనం చూసుకుంటున్నాం. మరి ఆదియందు మరి దేవుడే మరి భూమి ఆకాశాలను భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయనే సృజించాడు అనేటువంటిది అక్కడ మరి ఆ యొక్క దేవుడు మన యొక్క గుర్తింపు ఏంటి అనేటువంటిది అక్కడే మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Yes, God give us this knowledge of the beginning because he knows that it is important for us to know our origins, where we're coming from, how things started from the very beginning. మరి దేవుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరై ఉన్నాము, మన యొక్క ప్రారంభం ఏమై ఉన్నది అనేటువంటిది మరి మనకు తెలియజేయాలని మరి మనం ఎక్కడ ప్రారంభమయ్యాము ఆది యందు మరి మనం ప్రారంభించినటువంటి సమయం నుంచి కూడా మరి ఆయన మనం ఎవరనేటువంటిది ఆయన చేతుల ద్వారా మనం సృజించబడినటువంటి వారము, ఆయన హస్త కృత్యములైనటువంటి వారము అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నారండి. And this is what I call the awareness of our origin, of our identity. మరి మన యొక్క మనము ఏమిటి అనేటువంటిది ఆ యొక్క మనం గుర్తించినప్పుడు ఆ యొక్క దేవునిలో మనం ఎటువంటి వారం అనేటువంటిది మనం తెలుసుకుంటామండి. To resume all things, as Christians, we come from God and we are children of the Most High God. మరి ఆ యొక్క మనమందరం కూడా మరి సృజించబడినటువంటి ప్రతి మరి మనిషి కూడా మరి దేవుని ద్వారా ఆయన సృజించబడ్డాడు, మరి దేవుని ద్వారా ఆయన ఈ లోకానికి పంపబడ్డారు. Yes, the Bible recounts several instances where God reminds us of our identity. మరి ఈ విధంగా మరి దేవుడు మనల్ని మన యొక్క గొప్పతనం ఏంటి, మనం దేవునిలో ఏమై ఉన్నాము అనేటువంటిది ఆయన మనకు తన వాక్యం ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. In the book of Genesis chapter 1 verse 26 to 27, మరి ఆదికాండం గ్రంథము మొదటి అధ్యాయము మరి 26 నుంచి 27 వచనాలు మనం చూసుకున్నట్లయితే we are told that we are made in the image of God. మరి అక్కడ వాక్యం చెప్తుంది కదా, మరి దేవుడు ఆయన రూపంలో ఆయన స్వరూపం చొప్పున ఆయన మనల్ని ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నారు అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నాం. And he says, I read, and God said, let us make man in our image after our likeness, and let him have dominion over the fish of the sea, and over the fowls of the air, and over the cattle, and over all the earth, and over every creeping things that creeps upon the earth. మరి అక్కడ చెప్తున్నారు కదా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆమేన్, హల్లెలూయా. Amen, hallelujah. And in Psalm 82 verse 6, మరి అలాగే కీర్తనల గ్రంథము మరి 82వ కీర్తన మరి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ అధ్యాయం మనం చూద్దామండి. the Bible says, I say, you are gods, you are all children of the Most High God. మరి ఇక్కడ మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని కీర్తనకారుడు అక్కడ మన గురించి చెప్తా ఉన్నాడని. ఆమేన్. See, God identify us as his own children. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తున్నాడంటే ఆయనకు మరి ఆయన సొంత బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన మనల్ని చూస్తున్నట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. Yes, our identity is not what we think it is what God says it is.
మరి మన యొక్క బాహ్యమైనటువంటి ఆలోచనలతో మనం ఆలోచించే వారము, మరి మనం ఏమిటనేటువంటిది మన యొక్క సొంత ఆలోచన బట్టి మనం ఆలోచించేది కాదు కానీ, దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన మరి చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి విషయంలో మనం ఆయన ఈ ఆలోచన బట్టి మనం ఎవరనేటువంటిది మనం గుర్తించబడతా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. Amen. So when we say we are children of God, it is not an utopia. It is not just a mere comforting imagination. It is a reality because the word of God is true. మరి ఆ యొక్క మనం ఏమిటనేటువంటిది మనం ఆ యొక్క మన సొంత ఆలోచన బట్టి, మన యొక్క సొంత ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఏమిటనేటువంటిది మనం తెలుసుకోం కానీ, మనం ఏమిటనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, మరి ఆయన మన జీవితాలు కలిగినటువంటి ప్రణాళికలు మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏమిటనేటువంటిది మనము ఆయన దృష్టిలో మనం ఏమిటనేటువంటిది ఆయన ఎలా గుర్తిస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. ఆమేన్. Amen. And this is emphasized further in the book of John chapter 1 verse 12 to 13 that reads, "Yet to all who receive him, to those who believe in his name, he gave the right to become children of God, children not born of natural descent, nor of human decision, or of a husband's will, but born of God." So we are born of God. మరి అందుచేతే మరి యోహాను భక్తుడు ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన మరి తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి మరి దేవుని కుమారులని పిలువబడేటువంటి ఆ యొక్క ఆయన అనుగ్రహించాడు అనేటువంటిది మనం చూస్తున్నామండి. మరి అలాగా దేవుని కుమారులు అంటే దేవుని ద్వారా పుట్టినటువంటి వారు, దేవుని ద్వారా మరి సృజించబడినటువంటి వారు అనేటువంటి అర్థం వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. And this is awesome because it does not come from us, it comes from God himself. మరి ఇది ఆలోచించడానికి చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఇది కేవలం మనుషుల ద్వారా వచ్చింది కాదు కానీ ఇది దేవుని ద్వారా కలిగింది అనేటువంటి దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తా ఉన్నాం. Hallelujah. Hallelujah. Amen. Praise God. Praise the Lord. So we are happy, we are glad to be children of God. మరి మనము చాలా దేవుని బిడ్డలము అని పిలువబడడానికి, దేవుని బిడ్డలంగా మనం ఏర్పాటు చేయబడ్డాము అనేటువంటి దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ మరి ఆయనను ఎంతగానో స్తుతించే వారంగా మనం ఉండాలండి. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. So once we have that awareness and that knowledge, it gives us more confidence then to develop our relationship with God and to walk in this world as children of God. మరి ఎప్పుడైతే మనం దేవునికి సమీపంగా మనం జీవిస్తూ ఆయన యొక్క మరి ఆ చిత్తాన్ని మనం తెలుసుకొని ఆయనలో మనల్ని ఆయన ఎలా గుర్తిస్తున్నాడు, ఆయన ఎలా దృష్టిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు మనం దేవుని బిడ్డలుగా మనకు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, మనం కలిగినటువంటి ఆ యొక్క ధన్యతలు మనం గమనించినప్పుడు మరి ఆయన స్తుతించకుండా మనం ఉండలేమండి. ఆయన మరి మన యొక్క జీవితాలు ఇంతకు ముందుగా ఉండవు కానీ రూపాంతరం చేయబడి ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. And more importantly, it is critical to understand that we did not choose ourselves to become children of God. God chose us. He chose each of us personally. మరి మనము ఆ యొక్క దేవుని బిడ్డలుగా పిలువబడడానికి మనం ఎటువంటి అర్హత మనం సంపాదించుకోవడానికి ఎటువంటి కార్యాలు మనం చేయలేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుడే తానే మనల్ని ఏర్పాటు చేసుకొని మనం ఆ యొక్క మరి పాపములో ఉన్నటువంటి మనల్ని మరి పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా మన కొరకు సమర్పించుకొని మన స్థానంలో ఆయన బలియాగం అవడం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చుకొని ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. ఆమేన్. Right. And so as children of God, we are grafted in the plan of God.
మరి అందుకనే మరి ఈ మాట నేను చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మరి ప్రేమలో, దేవుని యొక్క చిత్తములో ఆయన బిడ్డలుగా పిలువబడేటువంటి అధికారము, అర్హత దేవుడే మనకు కలిగించాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. So we are not people with no identity that have just landed on the earth and do not have anything to do not have any plan, but we have been prepared by God, sent into this world to do his work. మరి ఆ యొక్క మనకు ఏమిటి, మనం ఎవరు అనేటువంటిది మనకు తెలియకుండానే మనం ఏమిటి అనేటువంటిది మన గురించి మనకు తెలియక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని, ఆయన మనల్ని ఉద్దేశించి, మరి ఆయన మనల్ని అభిషేకించి, ఆయన కుమార్తెలుగా అధికారం ఇచ్చి, మరి ఆయన ఈ లోకంలోనికి మనల్ని పంపించి, ఆయన అధికారాన్ని వాడి అనేక మందికి ఆయన ప్రేమను, ఆయన సువార్తను తెలియజేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మీకు మాకు మనందరికీ ఆయన అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్ ఫర్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్. The book of John chapter 15 verse 16 says, "You did not choose me." This is Jesus speaking. "You did not choose me, but I chose you, and I appointed you so that you might go and bear fruit that will last, and so that whatever you ask in my name, the Father will give you." మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని, నియమించితిని అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Amen. And one of the most important thing that we receive as soon as we become children of God, as soon as we become Christian, is the Spirit of God. God places his Spirit in us. మరి ఆ యొక్క మనం మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఆయన ఆత్మ ద్వారా మనకు ఆయన అనేక విషయాలు ఆయన బోధించడానికి, ఆత్మలో మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు మనతో ఆయన ఎల్లవేళలా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించడానికి ఆయన కోరుకుంటున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. This is the very same spirit of creation that was involved in the creation of the whole universe. మరి ఈ యొక్క దేవుని ఆత్మ అనగా ఏంటంటే, మనం ఆదికాండంలో మనం చూసుకున్నటువంటి విధంగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు అక్కడ దేవునితో కూడా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ, బలమైనటువంటి కార్యాలు చేయగల సామర్థ్యం కలిగినటువంటి ఆ దేవుని ఆత్మ ఈరోజు మనలో ఉండేటువంటిదిగా ఆయన ఉండాలని ఆయన కోరుకునేవాడుగా ఉన్నారు. ఆమేన్. Amen. And the book of Romans chapter 8 verse 11 define the Spirit of God, the Holy Spirit, as the Spirit who raised Jesus from the dead is living inside of us. మరి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఆయన మరి మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మరి మీలో నివసిస్తూ ఉంది. పునరుద్ధాన శక్తి కలిగినటువంటి, మరణాన్ని సైతము జయించగలిగినటువంటి బలమైనటువంటి ఆత్మశక్తి మరి మీలో నివసించి, మీరు కూడా మృతులైనటువంటి స్థితిలో నుండి మిమ్మల్ని కూడా మరి పునరుద్ధరించగలిగేటువంటి ఆత్మ మీతో ఉన్నాడు అనేటువంటిది అక్కడ మరి పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తా ఉన్నారండి. And through the Spirit of God that live in us, we are made. Yes, go ahead. మరి ఆయన మరి అటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ మనలో ఉండి, మనలో అనేకమైనటువంటి తన కార్యసాధకమైన శక్తి చొప్పున మరి ఆ యొక్క కార్యాలు జరిగిస్తాది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. Through the Spirit of God who live in us, we are made wiser, smarter, happier, stronger than any average human being on the planet. మరి ఆయన ఆత్మశక్తి ద్వారా మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కంటే ప్రత్యేకంగా మనం జీవిస్తూ,
మరి అందరికంటే జ్ఞానవంతులుగా, అందరికంటే తెలివైనటువంటి వారుగా, అందరికన్నా చక్కగా ఆలోచించేవారుగా, అందరికన్నా చక్కగా నిర్ణయాలు తీసుకునే వారంగా, అందరికన్నా చక్కని మరి ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి జీవితం అనుభవిస్తూ మనం ఈ లోకంలో ధన్యకరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామండి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. In the book of Isaiah, chapter 11, from verse 1 to 3, మరి describing the Spirit of God that was put in the Lord Jesus Christ for his mission on earth. He says, a shoot will come from the stump of Jesse, from his roots a branch will bear fruits. The Spirit of the Lord will rest upon him, the Spirit of wisdom and of understanding, the Spirit of counsel and of might, the Spirit of knowledge and the fear of the Lord. And he will delight the fear in the Lord. మరి ఆ యొక్క యెషయా భక్తుడు మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నప్పుడు, మరి ఆయన మనలో నివసించినప్పుడు, మరి మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం జరిగించేవారుగా మనం ఉంటాము. మరి ఆయన మరి ఆయన మరి మనతో ఉండడం, మనలో ఉండడం ద్వారా మరి మనము ఆ యొక్క మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం, బలమైన కార్యాలు మనం చేయగలుగుతాం అనేటువంటిది ఇక్కడ భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నారండి. And through the Holy Spirit we are made one with God. మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి మనము ఒకటైనటువంటి వారంగా, దేవుడు మనము ఒకటే అనేటువంటి విధంగా మనల్ని దేవుడు మార్చాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. So having been made one with God, we cannot fear anything. We live in full faith in the word of God. మరి మనం దేవునితో ఒకటయ్యాము, దేవునితో జతపని వారము అనేటువంటిది మనం తెలిసినప్పుడు మనలో ఎటువంటి భయం ఉండదు. మరి ఆ యొక్క ఎంతో విశ్వాసంతో, మరి దేవుని యందు నిరీక్షణతో, మనము ఎంతో గొప్ప శక్తి బలముతో మనం ముందుకు సాగిపోయేవారుగా మనం ఉంటామండి. You cannot have the spirit that created the whole world, the whole existence, and you live in fear and you live like a defeated person. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆ దేవునిలో మరి మీరు ఉన్నప్పుడు మరి మీరు ఏ విధంగా కూడా మరి ఆ యొక్క అపజయకరమైనటువంటి జీవితం జీవించేవారుగా మీరు ఉండరు. మరి మీరు దేవునిలో మీరు శక్తిని బలాన్ని పొందుకొని మరి దేవుని కొరకు సాక్షులుగా మీరు జీవించేవారుగా మీరు ఉంటారు. In the book of John chapter 14 verse 11, మరి ఆ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే Jesus said this statement. మరి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ మాట తెలియజేశారండి. Believe me that I am in the Father and the Father is in me, or else believe because of the works themselves. మరి ఆ యొక్క చెప్తా ఉన్నారు కదా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము మరి ఆయన నన్ను నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. And this highlight the fact that we are one with God through his spirit, through the Holy Spirit. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునిలో ఒకటై ఉన్నాము అనేటువంటిది, మరి ఆ యొక్క తండ్రి యందు యేసయ్య ఎలా ఉన్నారో, యేసయ్య యందు తండ్రి ఎలా ఉన్నారో, మనం కూడా మరి తండ్రిలో మనం అనుబంధము కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మ ద్వారా అనేటువంటిది ఇక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. Hallelujah. We can hear through the hearing of the Holy Spirit. మరి మనము ఆ యొక్క దేవుని మరి స్వరాన్ని వినగలిగేటువంటి సామర్థ్యము మనం కలిగి ఉన్నామండి. We can see through the vision of the Holy Spirit. మరి ఆ యొక్క మనం చూసేటువంటి చూపు కూడా మరి పరిశుద్ధాత్మ చూసినట్లుగా మనం చూసేటువంటి ఆ యొక్క అనుగ్రహం మనం కలిగి ఉన్నాం. We can understand through the wisdom of God. మరి మనిషి జ్ఞానాన్ని బట్టి కాకుండా మరి ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని బట్టి మనం నడిచే వారంగా, కార్యాలు చేసే వారంగా మనం ఉంటామండి. Earlier when I was giving a testimony, I explained the situation of the young boy with the brain issue.
మరి నేను సాక్ష్యము మరి ఒక యవనస్తుడైనటువంటి బాలుడు మరి ఆ యొక్క తలలో తగిలినటువంటి దెబ్బను బట్టి అతను ఆ యొక్క మెదడులో ఒక మరి చాలా బాధాకరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించినటువంటి సాక్ష్యాన్ని మీకు తెలియజేశాను. He never told me that, nor his mother. మరి ఆ యొక్క మరి అతను మరి తన యొక్క సమస్య ఏమిటనేటువంటిది మరి నాకు చెప్పలేదు. అతని తల్లిదండ్రులు కూడా నాకు చెప్పలేదు. Nobody told me what was happening with him. మరి అతనికి ఏం జరిగింది అనేటువంటిది ఎవరు కూడా మరి అయ్యగారికి చెప్పలేదండి. But the Spirit of God spoke to me. మరి అయితే దేవుని ఆత్మ మరి అయ్యగారికి మరి చెప్పింది, అక్కడ ఒక మరి కుర్రవాడు మరి యవనస్తుడు మరి బాధపడుతూ ఉన్నాడు, అతనికి సమస్య ఉంది అనేటువంటి దేవుని ఆత్మే మరి అయ్యగారితో చెప్పి నడిపించిందని మరి అయ్యగారు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. Hallelujah. And the Spirit of God told me, there is a child there that I want to heal, and this is what he's suffering from. మరి పరిశుద్ధాత్ముడే మరి అయ్యగారితో చెప్పి, ఇదిగో అక్కడ ఒక యవనస్తుడైనటువంటి బాలుడు ఉన్నాడు, అతను స్వస్థత అతనికి అవసరమైనది, అతని కొరకు నువ్వు ప్రార్థించు అనేటువంటిది పరిశుద్ధాత్మ నడిపింపులో మరి అయ్యగారు అతని కొరకు ఎవరు చెప్పకుండానే ఎవరో మరి తెలియకుండానే మరి అతని కొరకు దేవుని నడిపింపు ద్వారా ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And I'm sitting in Dublin, and it's at 8,000 kilometers away. మరి అయ్యగారు అయితే మరి డబ్లిన్ అనేటువంటి పట్టణంలో కూర్చున్నారు. అయితే ఆ కుర్రవాడు 8,000 మైళ్ళ దూరంలో పాకిస్తాన్లో ఆయన ఉన్నాడు. మరి వీరిద్దరికి మరి చాలా దూరం ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యాన్ని జరిగించారు. ఆమేన్. This is what happened when you know your identity and you walk hand in hand with God. మరి ఆ యొక్క దేవునిలో మీరు చెయ్యవేసి దేవునితో మీరు ఆ యొక్క సహవాసం సరైనటువంటి సంబంధాన్ని మీరు కలిగి ఉండి దేవునిలో మీరు ముందుకు సాగిపోయినప్పుడు మరి మీ జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలే ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank And you, Lord. everyone in the room here today is able to walk the same way. మరి ఈ యొక్క మరి మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి విశ్వాసి, మరి ప్రతి ఆ యొక్క సంఘ సభ్యులు అందరూ కూడా మరి మీరు ఈరోజు మరి ఆ యొక్క ప్రభు మార్గాల్లో మరి మీరు నడిపించబడ్డానికి, మీ యొక్క దేవుని చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ప్రభు ఆలోచిస్తూ ఉన్నారు. So you need to be aware of the fact that the Holy Spirit dwells in you and he makes you in union with God. మరి ఆ యొక్క మరి దేవునితో మీరు సరైనటువంటి సంబంధం మీరు కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధాత్ముడు మరి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని మరి మీతో కలిసి ఆయన పని చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. It is not for special people, it's for everyone who believes in God. మరి ఇదేదో కేవలం కొంతమందికి మాత్రమే, ప్రత్యేకించబడినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అనుభవం మీరు కలిగి ఉంటారని చెప్పట్లేదు, కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనం కలిగి ఉండి ప్రతి ఒక్కరం కూడా దీవించబడతాము అనేటువంటిది, దీవించబడాలి అనేటువంటిది దేవుని చిత్తమండి. When you see the gift of the Holy Spirit in operation, never believe that it is because the person is special. It's simply because the person has given his life and is in relationship with God. మరి ఆ యొక్క మనము ఏదో మనలో ప్రత్యేకత ఉన్నది అనేటువంటి దాని గురించి ఎవరో మన కొరకు మరి త్యాగం చేయడం ద్వారా, ఎవరో మన కొరకు ఏదో ఇవ్వడం ద్వారా మరి జరగలేదు, కానీ కేవలము మరి దేవునితో మరి మనకు కలిగి ఉన్నటువంటి సంబంధం ద్వారా, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి దగ్గర ఆ సంబంధం ద్వారా మాత్రమే మన జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామండి. Hallelujah. Hallelujah. And the same way for the lady who had the typhoon fever, she had the typhoon fever for over 2 months. She was very sick. And we pray, we declared by the word of God, be healed. And she was healed. And the following week, she was in good condition. She was very strong. మరి అదే విధంగా మరి 2 నెలల నుంచి మరి భయంకరమైనటువంటి టైఫూన్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క జీవితంలో కూడా అదే కార్యం జరిగిందండి. మరి ఆమె ఆయన ఎన్నో దినాలుగా ఇంచుమించు
మరి 2 నెలలుగా ఆమె ఎంతో బాధపడుతూ మరి ఎప్పుడైతే మరి దేవుని ద్వారా స్వస్థపరచబడిందో ఆ తర్వాత వారంలో నేను మళ్ళా వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో ఆరోగ్యంగా మార్చబడి స్వస్థపరచబడి మరి మీటింగ్లో కూర్చుని దేవుని వాక్యాన్ని విన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. So you who are in the room here today, just set in your mind that God can use you the same way to heal the sick, to deliver the captive, to bring blessings into people's life. మరి ఈరోజు మరి మీటింగ్లో ఉన్న మిమ్మల్ని కూడా ఆయన అదే విధంగా ఆయన మరి అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక మందిని మరి బందీలుగా ఉన్నటువంటి వారిని మరి విడుదల చేయడానికి, అనేక మంది మరి ఆయనకు దేవునికి దూరస్తులుగా పాపంలో ఉన్నటువంటి వారిని మరి మీరు దేవునికి సమీపస్తులుగా మీరు చేయడానికి అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు అనేటువంటిది మరి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమేన్. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. So another point that I would like to highlight here is for us to understand the value that we have in the sight of God. మరి యొక్క మరి మాటను మరి మీ మధ్యలో నేను చెప్పాలనుకుంటున్నాను. మరి దేవుని దృష్టిలో మరి మీరు ఏమిటి అనేటువంటిది మీరు గుర్తించినప్పుడు మరి అది మీరు ఎంతో మరి మీరు ఆలోచించే దానికి జీవితం కంటే అది ఎంతో వ్యత్యాసంగా మరి ఎంతో దేవునికి మహిమకరంగా జీవితం ఉంటుంది అనేటువంటిది మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. Amen. To understand how much value we have in the eyes of God, we need to look at the sacrifices that were made for our salvation. మరి ఆయన మనల్ని రక్షించడానికి మనకు ఆ పాపం నుంచి విముక్తి చేయడానికి ఆయన ఎంతగా మరి ఆయన కార్యాలు చేశాడు, ఎంతగా మరి ఆయన మరి త్యాగం చేశాడు, ఎంతగా ఆయన శిలువ మరణము నొందినంతగా మరి ఆయన తన యొక్క మరి ప్రాణం పెట్టినంతగా ఆయన మన కొరకు బలి అర్పించినంతగా మరి శిలువలో ఆయన శ్రమ పడ్డాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. And the most important sacrifice that Jesus made is highlighted in the book of Philippians chapter 2 from verse 6 to 7. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మరి దేవుడు మరి ఆయన ప్రత్యేకంగా చేసినటువంటి ఆ యొక్క మరి కార్యం ఏమిటనేటువంటిది మనం చూస్తున్నామండి. And he reads as follow: Christ had the same nature as God. He was completely equal with God, but he did not try to keep hold of that. Instead, he chose to leave heaven. He took for himself the nature of a slave. He becomes like a human. So he stripped himself from all form of godliness. He stripped himself from all glory that he had just to come down here for our salvation. మరి మనల్ని రక్షించేటువంటి విధానం కొరకు మనల్ని దేవుని బిడ్డలుగా మార్చడానికి మరి ఆయన మరి తన యొక్క దేవుని స్వరూపము మరి కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండడానికి ఆయన విడిచిపెట్టకుండా భాగ్యమని ఆయన ఎంచుకోకుండా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా మనల్ని ఆయన మరి ఆ త్యాగం చేసి మనల్ని రక్షించినటువంటి ఆ దేవునికి గట్టిగా మనం చప్పట్లు కొట్టి ఆయన మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. You can understand how much value you have in the eyes of someone by the sacrifice that he can make for you. మరి మీకు ఇప్పుడు అర్థమైందా? మరి ఒక వ్యక్తి మరి మీ కొరకు మీ స్థానంలో మరణించి మరి మీకు విడుదల చేయడం ద్వారా మరి మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మీకు చక్కని ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి తను తానే మొత్తము ఖాళీ చేసుకుని మరి మీ కొరకు ఆయన అంతా కూడా ఆయన మీకు ఇచ్చారు. అన్ని దీవెనలు దేవునితో మీరు ఆ యొక్క సంబంధాన్ని మీరు కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. Amen. Hallelujah. Hallelujah. Some parents will sell the house, sell the car, sell the farm, sell the cattle, sell everything to send their children for education because they love the children. మరి ఆ యొక్క కొంతమంది తల్లిదండ్రులు అయినటువంటి వారు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తులను వారు అమ్మేస్తారు, వారు బిల్డింగ్ని అమ్మేస్తారు, వారి కార్లు అమ్మేస్తారు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా అమ్మేసి డబ్బును తీసుకుని వచ్చి తమ బిడ్డలను
మరి ఆ యొక్క మంచి విద్య అనుగ్రహించాలని వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ఇది వారి ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈ కార్యాలన్నీ కూడా వారు చేస్తూ ఉంటారు. So by so doing, they make a sacrifice for the children so that the children can have a better future. మరి ఈ యొక్క మరి త్యాగపూరితమైనటువంటి క్రియ వారు ఎందుకు చేస్తారంటే మరి ఏమీ లేకుండా అవ్వాలని కాదు, కానీ మరి తమ బిడ్డలు మరి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు కలిగినటువంటి బిడ్డలుగా వారు ఉండాలనేటువంటి ఆలోచనతో మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And it's just the same with the Lord Jesus Christ. He sacrificed himself for us. He stripped himself from all glory so that we as children will rise in glory. Amen, amen. మరి ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేసినటువంటి కార్యం అండి. మనము ఏమీ లేనటువంటి మనల్ని మరి ఆయన తనకున్నదంతా కూడా మనకి ఇచ్చేయాలని, మనల్ని తండ్రితో మరి సమాన భావంగా మనం చేయాలని, తండ్రితో ఏకం చేయాలని మరి ఆయన మరి లోకంలోనికి వచ్చి మనకు ఆయన ఏమీ లేని వాడిగా ఆయన మారి మనకు అన్ని కూడా ఆయన అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. So looking at all this, it is important to work in the full confidence that we are in charge in this world. We are not in the defensive, we are in the offensive. మరి ఈ మాటలు మనం విన్న తర్వాత మరి దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ మనం అర్థం చేసుకున్నట్లయితే మనము ఏదో మరి మనము ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మనం ఏమీ చేతకాని వారంగా మనం ఉండవలసినటువంటి పని లేదు, కానీ మరి దేవుడు మనకు అన్ని విషయాల్లో ఆయనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నాం. అందుచేత మనం దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ ప్రతి విషయంలో ధైర్యముగా దేవుని బిడ్డలంగా మనం ముందుకు సాగిపోతూ ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన బలము శక్తి మనం పొందుకుని ఈ లోకంలో జయకరమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. You know, if you don't walk in that confidence, in that knowledge, the devil will easily discourage you. He will say, why are you sick? Why are you poor? Why do you not have education? Why don't you have this? This is the language of the enemy. మరి ఒకవేళ మీరు అలాగా మరి ఉండనట్లయితే, మీరు అలాగ విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లయితే మరి అపవాది మీ దగ్గరకు వచ్చి అనేకమైన అబద్ధాలు చెప్తాడు. మరి ఎందుకు మరి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎందుకు ఇంకా అనారోగ్యంగా ఉన్నావు, నీకు ఎందుకు ఇంకా పేదవాడిగా ఉన్నావు, నీకు ఎందుకు ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదు అనేటువంటి ఆ యొక్క అబద్ధాలు నీ చెవిలో చెప్పి నిన్ను అధైర్యపరిచేవాడుగా వాడు ఉంటాడు. కాబట్టి నీవు అపవాదికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా దేవునిలో బలముగా నువ్వు ముందుకు సాగిపోవాలి. నీవు ఏమిటి, దేవునిలో ఏమిటి అనేటువంటిది నీవు గుర్తించినట్లయితే దేవుణ్ణి నీవు ఇంకా మహిమపరుస్తానికి ఇంకా సమీపంగా నీవు ఎంతో ధైర్యంతో సాహసంతో మరి ముందుకు సాగిపోయేవాడుగా నువ్వు ఉంటావని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you, Jesus. So it is important to understand also that as a Christian, we can become sick. As a Christian, we may lack money, we may be poor, but God can change our situation. మరి దీని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ క్రైస్తవులుగా మనము పేదవారుగా మనం ఉండొచ్చు, ఒకవేళ అనారోగ్యం కలిగినటువంటి వారుగా మనం ఉండొచ్చు, మరి మన పరిస్థితులు ఏమి బాగోలేనటువంటి స్థితిలో కూడా మనం ఉండొచ్చు. అయితే ప్రభు మనతో ఉండగా వీటన్నిటిలో మనము మనము జయకరమైనటువంటి జీవితం జీవించడానికి యేసయ్య మనలో ఉన్నారని, దేవుని ఒక సహవాసం మనం కలిగి ఉన్నామని ధైర్యంతో ముందుకు సాగిపోయేటువంటి విజయకరమైనటువంటి జీవితము, విజయకరమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. Amen. The Bible says in Romans chapter 8 verse 25 that despite all things we are more than conquerors. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనము మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటిలో మనం అత్యధిక విజయం పొందేటువంటి వారిగా మనం ఉన్నాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. So sickness, disease, infirmity,
poverty, and all the vices of this world do not change our status as conquerors. మరి మనం కలిగి ఉన్నటువంటి అనారోగ్యం కానీ, మనం కలిగి ఉన్నటువంటి యొక్క మరి ఆ సమస్యలు కానీ, మనం కలిగి ఉన్నటువంటి పేదరికం కానీ, ఇవేవి కూడా దేవుణ్ణి మనం ఆరాధించడానికి, దేవుని శక్తిని మనం అనుభవించడానికి ఇవేవి కూడా కారణం కావు అనేటువంటిది మరి ఆ యొక్క దేవుడు మరి వీటన్నిటి మీద మనకు అత్యధికమైన జయం ఇవ్వడానికి ఆయన మనలో ఉండి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మరి ప్రభు మరి మనతో చెప్తూ మరి తన వాక్యంలో మన కొరకు ఈ మాటలన్నీ కూడా రాయించి ఉంచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Almost all the apostles of all time were seriously persecuted. Some were crucified on the cross, some were thrown into hot oil, some were decapitated, torn into pieces, but they never gave up their faith because they knew the identity. మరి ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారు, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారు ఈ లోకంలో అనేక శ్రమలు వారు అనుభవించారు. ప్రభు కొరకు వారు సాక్షులుగా ఉన్నప్పుడు మరి వారిని ఆ యొక్క ఎంతో మందిని వారు హింసించారు. వారిని అనేక రకాలుగా వారు చంపివేశారు, క్రూరంగా సిలువ వేశారు, మరి తల నరికి చంపేవారు. మరి ఆ విధంగా మరి వారు అదే అనేక విధాలుగా శ్రమలు పెట్టి వారిని మరణానికి గురి చేసినట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. So when you know your identity as a child of God, as a son of God, somebody who carries the Spirit of God, no affliction, no persecution can deter you from continuing to love God. మరి అందుచేతే మరి మీరు కూడా మరి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ, మీరు ఎదుర్కొనేటువంటి హింసలు కానీ, మీరు ఎదుర్కొనేటువంటి అవమానాలు కానీ ఇవేవి కూడా మరి క్రీస్తు మరి ప్రభువు యొక్క చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి, ఆయన ప్రేమను మీరు కలిగి ఉండడంలో మరి ఏది కూడా ఆటంకము కానేరదు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. Hallelujah. And we have the confidence that the Lord is always on our side. మరి అక్కడ మరి దేవుడు మరి అన్ని పరిస్థితుల్లో ఆయన మన ప్రక్కనే మనలో ఉండి ఆయన మనకు సహాయం చేసేవారుగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నామండి. ఆమేన్. In his word, Jesus Christ say, I will never leave you nor forsake you. మరి ఆయన వాక్యములు మనతో చెప్పారు కదా, ఇదిగో నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన మనతో వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడండి. So we can fully trust him and rest in peace. మరి అందుచేతే మనము ఏ విషయంలో కూడా చింతపడవలసిన అవసరం లేదు. ఆయనకు సమీపస్తులంగా మనం ఉంటూ మరి ఆయనలో మనం ఏక శరీరంగా మనం ఉన్నాము అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఆయన మనతో ఉండి మనలో ఉండి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు, మన పక్షంగా ఆయన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం గమనించాలి. Hallelujah. So from today, walk in full confidence with the idea that you are aware and you know your identity, with the fact that you know that you come from God and you are a child of God. We know that you did not choose yourself to become a Christian, but God chose you. మరి నీవు దేవుని ఏర్పాటు చేసుకోలేదు కానీ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడని నువ్వు తెలుసుకొని మరి ఆయన కొరకు నమ్మకంగా ఆయన కొరకు నీవు సాక్షిగా నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు ఎటువంటి అపజయం కానీ ఎటువంటి మరి ఆ యొక్క దిగులు కానీ నువ్వు లేకుండా ధైర్యముగా దేవుని కొరకు ఆ యొక్క జయకరమైనటువంటి జీవితం జీవించేటువంటి భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. Hallelujah. హల్లెలూయా. Be aware that you are valuable in the eyes of God. మరి ఆ యొక్క నీవు గుర్తించవలసింది ఏంటంటే దేవుని దృష్టిలో నీవు ఎంతో విలువైన వాడవు అనేటువంటిది మొదట నువ్వు గుర్తించాలి. And be aware that your life, your destiny is intertwined with God. మరి నీవు ఆ యొక్క దేవునిలో నీకు గొప్ప భవిష్యత్తు ఆయన నీకు కలిగి ఉన్నారని, నీ ఎడల గొప్ప తలంపులు గొప్ప ఆలోచనలు ఆయన కలిగి ఉన్నారు అనేటువంటిది నువ్వు మొదట గుర్తించాలి. In the face of persecution, you will not tremble. మరి నీకు ఒకవేళ ఆ యొక్క హింసలు అనేటువంటివి ఆ యొక్క అవమానాలు అనేటువంటివి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు వాటి గురించి నువ్వేమీ ఆలోచించనక్కర్లేదు, వాటి వల్ల నువ్వేం భయపడనటువంటి అవసరం లేదు.
When people insult you because of your faith, you will not tremble. మరి నీవు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు నమ్మిన నీ యొక్క ఆ దేవుణ్ణి బట్టి ఒకవేళ ఆ ప్రజలు నిన్ను చాలా చులకనగా వారు చూడవచ్చు, చాలా అవమానించవచ్చు, నువ్వు వాటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు వాటన్నిటికంటే కూడా గొప్పవాడు, వాటన్నిటిలో నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. And you will grow stronger in faith, and you will go from victory to victory. మరి నీవు విశ్వాసంలో బలముగా నువ్వు ముందుకు సాగిపోయేవాడిగా ఉండాలి. మరి విజయం నుంచి అధిక విజయంలోనికి మరి నువ్వు నడిపించబడ్డానికి ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. And you will impact many lives around you. మరి నీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైన జీవితాలను మరి నీవు ప్రభావితం చేసేవాడిగా, మరి వారి జీవితాలకు ఎంతో మరి మాదిరికరంగా నీ జీవితము ప్రభు నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And when you meet people who are about to give up by just speaking the word into their life, they will be strengthened and empowered. మరి ఆ యొక్క నిన్ను ఎవరైతే మరి ఆ యొక్క బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఆ యొక్క చులకనగా చూసారో వారి ముందే ప్రభు మిమ్మల్ని మరి మీ జీవితాలు మీ ద్వారా మరి ప్రభు చేసేటువంటి గొప్ప కార్యాలు వారు చూసినప్పుడు మరి వారే మరి మేము అన్నది మాటలు తప్పు, మేము ఆలోచించినటువంటి తప్పు అనేటువంటిది వారు గుర్తించి వారి ప్రభు ప్రేమను తెలుసుకునేవారుగా వారు మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. You will become a vessel of honor in the house of God. మరి దేవుని యొక్క మందిరంలో నీవు ఒక మరి విలువైనటువంటి పాత్రగా, ఒక ఘనమైనటువంటి పాత్రగా ప్రభు నిలబెట్టి నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And this is exactly what God has called you for. మరి అందుచేతే మరి నిన్ను ప్రభు పిలుచుకున్నటువంటి పిలుపు ఇది. మరి ప్రభు ఆయన మరి తన పిలుపును బట్టి మరి నీ జీవితంలో ఆయన చేయాలనుకున్నటువంటి గొప్ప కార్యం ఇది అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్. To become a vessel of honor in his house. మరి ఆయన గృహంలో ఆయన విలువైనటువంటి పాత్రగా, ఘనమైనటువంటి పాత్రగా నిన్ను నిలబెట్టి వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ. Hallelujah. Praise God. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. And we have a very tangible example in the Bible that I want to bring forth. మరి నేను చెప్పినటువంటి వాక్యానికి మరి ఆ యొక్క చాలా చక్కని ఆ యొక్క దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక వాక్యాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. It is the case of Gideon. మరి ఆ యొక్క గిద్యోను యొక్క జీవితంలో మరి కార్యము మరి ఎటువంటి కార్యమే మరి బలహీనుడైనటువంటి గిద్యోను బలపరచబడి గొప్ప యుద్ధాన్ని ఆయన నడిపించి గెలుపొందినటువంటి ఆ యొక్క వృత్తాంతం మనం చూస్తూ ఉన్నామండి. And his story is told in the book of Judges chapter 6 from verse 11. మరి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మరి 6వ అధ్యాయము 11వ వచనం నుంచి గిద్యోను యొక్క జీవితము మనం చూస్తున్నామండి. Gideon was appointed by God to be a leader of Israel. మరి ఆ యొక్క గిద్యోన్ని మరి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండడానికి, నాయకుడిగా ఉండి నడిపించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. That was his real identity, the reason why God sent him into the world. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ గిద్యోను యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఇదిగా ఉన్నది. And as a leader of Israel, you were supposed to be a military person, like a general in the army. మరి ఆ యొక్క ఒకవేళ యుద్ధాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలంటే ఒక మరి మిలిటరీలో ఒక వ్యక్తిగా, మరి ఆ సైన్యంలో పనిచేసేవాడుగా, యుద్ధ విద్యలన్నీ తెలిసినటువంటి వాడుగా, ఒక యుద్ధంలో ఒక యుద్ధ శూరుడిగా ఉన్నవారినే వారు ఒక నాయకుడిగా ఎన్నుకునేటువంటి పరిస్థితి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. But Gideon was living a life of defeat because he didn't know his identity. మరి ఆ యొక్క గిద్యోను మరి ఇటువంటి లక్షణాలు ఏమి కూడా లేవు. మరి ఆయన కూడా ఎప్పుడు అనుకోలేదు మరి నేను ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాను అనేటువంటిది ఆయనకు కూడా తెలియదు. Even to eat food, he had to hide because he was scared that the food that the family had, that the community had, that he was supposed to be taken away.
మరి అయితే ఆయన మరి ఎంతో పిరికివాడుగా మరి తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో మరి తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో అని దాన్ని ఎంతో జాగ్రత్తగా మరి తన కుటుంబాన్ని కొరకు దాన్ని కాపాడుకుంటూ మరి తను తాను మరి ఇతరులకు ఎవరికి కనపడకుండా మరి దాక్కుంటూ జీవించేటువంటి వాడు. And glory be to God, God sent an angel to reveal him his real identity. మరి ఆ యొక్క దేవుని స్తుతించండి. ఆ యొక్క గిద్యోను యొక్క నిజమైనటువంటి ఆ యొక్క ఆలోచన, దేవుని ఆలోచన ఏమిటి అని చెప్పడానికి దేవుడు పరలోకం నుండి ఒక దూతనే పంపించి గిద్యోనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. And the angels of God gave him couple of instructions to do in order to become the person that God has appointed him to become. మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఎలాగా మరి ఏమేమి కార్యాలు చేయాలి, ఎలాగ నువ్వు చేస్తే మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులను విజయ పదంలో నువ్వు నడిపించగలవు అనేటువంటివి కొన్ని ఆ యొక్క ఆలోచనలు, సూచనలు ఆ దేవదూత ఇవ్వడం ద్వారా వాటిని మరి అతను చేయడం ద్వారా మరి ఇశ్రాయేలీయులను విజయ పదంలో నిలబెట్టగలిగిన గొప్ప యోధుడిగా గిద్యోను నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. And the next day, early in the morning, he took the trumpet, he blew the trumpet to lead Israel in a battle against the enemy. మరి ఆ తర్వాత దినము ఉదయమే లేచి మరి ఆయన బాకాను ఊది మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులను మరి ఆ యొక్క యుద్ధానికి సిద్ధపడండి, మనం శత్రు రాజ్యం మీద మనం యుద్ధం చేసి మనం గెలుద్దాం అనేటువంటి గొప్ప పిలుపునిచ్చి ఆ యొక్క యుద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. And 300,000 people decided to follow him to war against the enemy. మరి అక్కడ మనం చూసినట్లయితే 300 మంది, కేవలం 300 మంది మాత్రమే మరి ప్రభు చేత ఏర్పాటు చేయబడి ఆ యొక్క శత్రు రాజులను మట్టు పెట్టడానికి దేవుడు వారిని ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. And he went and won many wars for Israel as the leader, as the judge of Israel. మరి ఆ విధంగా మరి ఆయన మరి ఆ ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండి అనేకమైనటువంటి ఆ శత్రు రాజులను ఆయన ఎదిరించి మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను జయకరమైనటువంటి విజయ పదంలో ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. Because his identity was finally revealed to him. ఎందుచేతంటే అతను ఏమిటి, దేవుని ఉద్దేశం అతని జీవితంలో ఏమై ఉన్నది అనేటువంటిది గిద్యోని జీవితంలో మరి దేవుడు మరి అతను తెలుసుకునే విధంగా ఆయనకు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Amen. And today I can sense that among everyone in the room, మరి అదే విధంగా మరి మీరు కూడా మీ యొక్క జీవితంలో ఆయన చిత్తం ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకొని మరి మీరు కూడా మరి ఆయన యొక్క ఆలోచన మీరు అర్థం చేసుకొని ఆయన ఆలోచన ప్రకారంగా మీరు జీవితం మీరు జీవించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. somebody's heart is saying, this is me, from today I will walk in my real identity. మరి మీలో కొంతమంది అనుకుంటూ ఉన్నారు, ఇదిగో ఈ రోజు నుంచి మరి నేను ఆ యొక్క దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఆలోచన ప్రకారంగా నేను ముందుకు సాగిపోవడానికి నేను దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను, ఆయన చిత్తం కొరకు నేను కనిపెడుతూ ఉన్నానని మీలో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. Amen. 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 God will reveal himself to you and you will walk in your identity. You will work wonders in the name of Jesus Christ. మరి యేసు నామములో మరి మీరు మీ యొక్క ఆ యొక్క నిజమైన గుర్తింపు ఏమిటనేటువంటిది మీరు తెలుసుకొని మరి దాన్ని బట్టి మరి మీరు ముందుకు సాగిపోయేవారుగా మీరు ఉంటారు. మరి ఆ యొక్క ఆయన చిత్తాన్ని మీ అందరికీ కూడా ఆయన తెలియజేసి మరి మిమ్మల్ని ఆ యొక్క జయకరమైనటువంటి జీవితంలో మిమ్మల్ని నడిపించాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. And this is what God has come to do out of us, to make us heroes of faith and change lives around us. మరి మనము ఈ విధంగా మరి విశ్వాస యోధులంగా మనం జీవిస్తూ మరి ఆ యొక్క మన జీవితాలు మార్పు చెందడం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేవారుగా వారిని కూడా విశ్వాస వీరులుగా విశ్వాస యోధులుగా మనము ఆ దేవుని యొక్క మరి ఆ యొక్క కార్యాల్లో ముందుకు సాగిపోవడానికి మనం నడిపించడానికి దేవుడు తన కార్యాలు నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. So today in the room, if you are a prophet, if you are a pastor, if you are an evangelist, if you are a Christian, whatever
keep yourself busy with in the kingdom of God, know that you're not alone. God is on your side. మరి నీవు ఎవరైనప్పటికీ నీవు ఒకవేళ ప్రవక్తవైనా అపోస్తలువైనా దైవ Amen. సేవకుడివైనా Amen. మరి ఆ యొక్క నీవు ఎటువంటి మరి వాడివైనప్పటికీ కూడా విశ్వాసిగా ఒకవేళ సంఘంలో మరి నూతనంగా చేర్చబడినటువంటి వాడుగా నువ్వు ఉన్నప్పటికీ నీవు గుర్తించవలసింది తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ విధంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభువు నీ జీవితంలో గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. నీ జీవితం ద్వారా ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కోరుచూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. And as I said in the beginning concerning myself, when I was young, there was nothing to glorify God in my life, but God has changed me completely. మరి And ఆయన today I కూడా give మరి glory. మరి ఆ లోకంలో జీవిస్తూ పాపంలో జీవిస్తూ మరి ఆ యొక్క ఎవరికి కూడా ఉపయోగకరంగా లేనటువంటి వాడిగా మరి తన జీవితానికి తనే ఉపయోగకరంగా లేనటువంటి వాడిగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని మరి మార్చివేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక దేశాల్లో ఆయన వాడుకుంటూ అనేక మందికి మరి ఈరోజు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి మరి బలంగా వాడుకుంటున్నటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఎవరికి ఉపయోగంగా లేనటువంటి మన జీవితాలను కూడా ఆయన వాడుకోగలడండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you. So from today, you can walk confidently and say to yourself, I am a child of God. I did not choose myself. God himself chose me. The Spirit of God lives in me. And through the Spirit of God, I can see through the eyes of God. I can hear through the ears of God. I can understand through the understanding and the wisdom of God. I walk in strength and in power. Through me, God will heal the sick, raise the dead, deliver the captives, and bring comfort to those who mourn. This is a reality. It is not an utopia. It is a reality. And it is your reality. It is my reality. మరి దేవునిలో మన మరి ఆ యొక్క ఆ దేవుని ఆలోచన ఎలా ఉన్నది అనేటువంటిది మీ జీవితంలో నా జీవితంలో ఆయన ఎప్పుడు కూడా మనము ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని పోలి ఆయన రూపంలో ఆయన సృజించుకుని ఆయన వలె మనం జీవించాలని మరి గొప్ప కార్యాలు చేసేవారుగా మరి ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జీవించేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది ఆయన చిత్తం ఎప్పుడు కూడా మన ఆలోచన కంటే మరి ఆ యొక్క ఎంతో ఉన్నతంగా ఆయన ఉండేదిగా ఉంటుంది. మన ఆలోచనలు మరి ఆ యొక్క ఎంతో తక్కువగా ఉంటే ఆయన ఆలోచనలు ఆకాశం కంటే ఉన్నతంగా ఉన్న ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తించాలనేటువంటిది నా ఆలోచన. దాన్ని మీరు తెలుసుకొని దాని తద్వారా మీరు మీ జీవితాల్లో ఆశీర్వదించబడినటువంటి జీవితాలు మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. So as you hear now, if you want the touch of God, if you want God to put a fresh fire in you, if you want God to impact you with wisdom, with knowledge and with understanding, if you want the gift of the Holy Spirit, as mentioned in the second book of Corinthians, to operate in you so that you can go out, evangelize, you can heal the sick, you can raise the dead and deliver the captives, put your right hand on your heart and I will pray. మరి ఒకవేళ మీరు ఆలోచించి మరి మేము కూడా మరి ప్రభు చిత్తాన్ని బట్టి మేము ఆ కార్యాలు చేయాలనుకుంటున్నాం. మరి మేము కూడా ప్రభు చిత్త ప్రకారంగా మరి మేము దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నాము. మరి అటువంటి ఆలోచన మేము కలిగి ఉన్నాము. మరి మేము కూడా బలముగా ప్రభు కొరకు కార్యాలు చేయాలని బలముగా ప్రభు కొరకు మేము ముందుకు సాగిపోవాలని మేము ఇష్టపడుతున్నాం అనుకున్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని మీ గుండెల మీద మీరు పెట్టుకున్నట్లయితే మరి నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. And Father, I pray in the name of Jesus Christ. తండ్రి మరి యేసు నామములో నాయనా మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. That everyone in this new family that you have given me, ప్రభువా మరి ఆ యొక్క నూతన కుటుంబంగా మమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నాయనా బిడ్డలతో నాయనా మధ్యలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. that you put a fresh fire in them, ప్రభువా వారిలో నీవు నూతనమైనటువంటి నీ పరిశుద్ధ అగ్నిని వారి మీద ప్రోక్షించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. that you impart them with wisdom and understanding of your word, నాయనా నీ యొక్క మాటల్లో ఉన్న జ్ఞానాన్ని నీ యొక్క మాటలను వారు అర్థం చేసుకోవడానికి నాయనా మరి వారి హృదయాల్లో నాయనా నీ వాక్యాన్ని ఉంచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. that the gift of healing
the gift of power, the discernment of spirits will work in them. నాయనా మరి వారిలో నాయనా మరి నీ ఆత్మను ఉంచి నాయనా నీ ఆత్మ ద్వారా వారు నడిపించబడడానికి నీ కొరకు గొప్ప కార్యాలు బలమైన కార్యాలు చేయడానికి వారిని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. And that from today, Lord, they will produce and they will bear more fruits. నాయనా మరి ఈ దినము నుంచి కూడా వారి జీవితాల్లో నాయనా ఫలించి అభివృద్ధి పొందేటువంటి జీవితం మరి ఎక్కువగా ఫలాలను మరి వారు ఫలించే వారిగా వారి జీవితాలను మారుస్తున్నందుకు నీకు వందనాలు. And the next time that we will meet, they will testify of your goodness. నాయనా మరలా మేము కలుసుకునేప్పుడు నాయనా వారు నీ జీవితంలో నాయనా వారి జీవితంలో నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను వారు వివరిస్తూ నీకు సాక్ష్యమైనటువంటి ఆ జీవితాలు వారు జీవించడానికి నిన్ను గణపరిచే వారిగా వారి జీవితాలని మీరు మార్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. Amen. And Father, I pray for anyone who is sick. నాయనా మరి మా మధ్యలో నాయనా ఉన్నటువంటి అస్వస్థత రోగగ్రస్తులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. I pray for anyone who is sick in his body or in his mind. నాయనా ఎవరైనా కూడా నాయనా వారి శరీరంలో నాయనా వారి యొక్క ఆ మనసుల్లో వారు ఏదన్నా మరి ఆ యొక్క అస్వస్థత కలిగి ఉన్నట్లయితే అటువంటి వారిని మీరు ఆ యొక్క స్వస్థపరచమని మనం చేసుకుంటూ ఉన్నాం. I command healing and restoration in the name of Jesus Christ. యేసు నీ మహిమ కలిగిన నామములో నాయనా స్వస్థత మరి ఆ యొక్క సమస్తము మరి ఆ సమకూర్చబడడం అనేటువంటిది నీ బిడ్డల జీవితంలో నీవు కలుగు చేయాలని మనం చేసుకుంటూ ఉన్నాం. Anyone who is in bondage by the enemy, నాయనా శత్రువు యొక్క పాప బంధకాల్లో ఎవరైనా ఉన్నప్పటికీ నాయనా బంధకాల నుంచి విడిపించండి నాయనా మరి మీరే నాయనా వారిని నాయనా నీ బిడ్డలుగా నీవు మార్చుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. I break the bondage right now by the anointing of God. నాయనా మరి నీ దేవుని యొక్క నాయనా అభిషేకం ద్వారా నాయనా మరి వారు ఆ యొక్క నీ యొక్క గొప్ప శక్తిని వారు తెలుసుకోవడానికి నాయనా మరి నీ యొక్క అభిషేకం ద్వారా వారు గొప్ప కార్యాలు చేయడానికి మీ కార్యాలు నెరవేర్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. I cast out of their life any evil spirits that manipulates their life. నాయనా మరి వారి జీవితాల్లో మరి వారిని ఆటంకంగా మరి నీకు దూరపరుస్తున్నటువంటి ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి నాయన అపవాది ఆ యొక్క శక్తుల నుంచి నాయన మీరు విడుదల చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I set anyone free right now in the mighty name of Jesus Christ. నాయనా మరి నీ యొక్క మహిమ కలిగిన నామంలో నాయనా నీ ప్రతి బిడ్డను నాయనా నీవు ఇప్పుడే నాయన సంపూర్ణ విడుదల రక్షణ నాయన స్వస్థత నీవు కలుగజేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. I speak blessings. I speak divine protection over everyone in Jesus' name. మరి యేసు నీ మహిమ కలిగిన నామములో నాయనా మరి ప్రతి బిడ్డను నాయనా మరి నీ పరిశుద్ధ కాపుదల్లో భద్రపరిచి నాయనా మరి నీ యొక్క బిడ్డలుగా నాయనా మహిమకరమైన జీవితాలు బలమైనటువంటి సాక్షులుగా నిలబెట్టి నీవే వాడుకొని మహిమ పొందవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. And Father, I thank you. I thank you again for this new family. I thank you for every single person that came to hear your word today. I thank you for Pastor Yachin. I thank you for his family. And I thank you for the future that you have prepared for us. So that together, oh Lord, we will travel nations and touch your people. That he will come even to Ireland and share the word of God with us as well. Amen. In the name of Jesus. నాయన మరొకసారి నీకు నాయన స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. నాయన మరి మా కొరకు నూతనమైన ద్వారాలు మీరు తెలియజేయండి. మరి భారతదేశంలో మరి సువార్త ప్రకటించబడే విషయంలో నాయన మీరే ద్వారాలు తెరవండి. అలాగే నీ బిడ్డలైనటువంటి వారు మరి ఇతర దేశాల్లో కూడా వచ్చి మరి అనేక దేశాల్లో నీకు సాక్షులుగా నిలవబడడానికి నీ యొక్క కార్యాలు మరి నెరవేర్చండి, బలపరచండి, ధైర్యపరచండి. నాయన మీరే నడిపించి నీ నామ మహిమ కొరకు అనేకమైన ఆత్మల రక్షణ కొరకు నీ బిడ్డలైనటువంటి వారిని నీవు వాడుకుని మహిమ పొందవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. In Jesus' name, thank you, Lord. Thank you, Jesus. Thank you, Pastor Yashir. ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి. ఆమేన్. Amen. 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 విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి.
అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఎంతో ఆశీర్వాదకరంగా మనం చూసాం. మరి ఆ యొక్క దేవుని యొక్క నిజమైన గుర్తింపు ఏమిటనేటువంటిది ప్రభు మనకి ఆయన చూపించారు. అందుచేత మరి మనం ఆ యొక్క వాక్యాన్ని బట్టి ఎంతగానో ప్రోత్సహించబడ్డాం అనేటువంటిది నేను నమ్ముతూ ఉన్నాను. మరి దయచేసి మరి మీ యొక్క మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ జాషన్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. వందనాలు. బాగున్నారా? బాగున్నామన్నా. నాకు లేట్ వచ్చింది. ఆ లింక్ 7 స్టార్ట్ అయిందా? అవునన్నా, 7 స్టార్ట్ అయింది. నాకు అది లేట్ రాలే, ట్రై చేసినా కానీ లేట్ జాయిన్ అంటే మెసేజ్కి వచ్చిన పాటలకు రాలే. ఓకే అన్న. ఓకే. ఏ అయ్యగారు కొత్తగానా రావడం? ఎవ్రీ సాటర్డే వస్తారా? అన్న అదేనా, కొత్తగా వచ్చారన్న, ఈరోజు వచ్చారు అన్న. ఓకే ఓకే. ఇక్కడ ఏ కంట్రీ? యుఎస్ఏనా? అన్న ఐర్లాండ్ అన్న. ఓహో ఐర్లాండ్. ఓకే ఓకే ఓకే. అన్న సో నేను మాట్లాడతా. మాట్లాడినా. So, brother Christians, this is Amos from Hyderabad. So, hello, brother Amos. God bless you. Yeah. So it's a wonderful, amazing message. It's encouraging me, strengthen me. So first time I listened that word because my identity in Jesus only. So amazing. So I learned from that one only. So it's amazing because so God is chosen me. We are chosen me to do His ministry, and so I am very precious in the sight of God because He shed His blood on the cross. He purchased me. So I am a very valuable and precious, so that He loved me. He loved me and to do His ministry. I recognize that one. Hallelujah. Once again, reminded to me. So I am encouraging for your word. So I'm very happy to listen the word of God. And so in India, so more people they doesn't know love of Jesus. So all the pagan idol worshippers, when we go to the fields, our heart is grieving. Then if go and we will meet and we will share the gospel. If any person, if available one person also, we share the love of Jesus. Then Holy Spirit working among us, other people are coming to add at our churches. So wonderful, very amazing. So I am very exciting. I thankful to your message, and once again I request to you, you come and every Saturday we are waiting for you, your word every Saturday. If God's will and come to India, we want to see you face to face. This is a yeah. Glory This be is to God. yeah. With God, all things are possible, and God has called me to India and Pakistan, and I believe this will happen very soon. And I thank God for your life, brother Amos, because you understood the whole message. Yes. What you've mentioned there is the key that God wants to touch people's hearts with. Yes. I thank God for your life. Please feel free to reach out anytime. We can have a bit of discussion, 5-10 minutes from time to time. That's fine. We are all brothers and sisters. We are a bigger family now. Yeah. The bigger family. This family is a very humble family. They are all having a burden upon to India. They are preaching. They tell the gospel. These amazing pastors and pastoramas. So we are also very happy to see come to the Zoom. It's a God's will. This is the Holy Spirit connected us. Definitely. So in coming days, the God have a plan for India. Big plan. So that's God connected to us, to Jasin and for me. So please pray for me, my family, and the 2 kids and boy is Francis. His name is completed BTech degree and he is going to study IIT. PG is going to join. So please pray for him, Francis. And my daughter is studying B Pharmacy final year.
So my wife also Ruth Evangeline. So we are all doing the ministry, full-time ministry, Oh, full wow, time. that's lovely. That's Yeah, full lovely. time. Glory be to We are God. all my wife and I am also doing the ministry full time. So no job. Totally, we depend upon God only. God will provide everything in His richness. Every need I look unto Jesus only. He will provide. I trust, and then He will provide. Then God will provide. My faith will increase more and more. God will help you like that. So I am very happy to see you, and we will pray for you, your ministry, and your children, all. So I thank to Jachin also. Is a nice brother, humble brother. He is having a great burden. So Mm. always do something for the pastors. His heart is like that only. So bring Right. many people to the His kingdom. Is not like that only. So thank you so much for your love. Please pray for us. If God's will, we will see Saturday. Definitely, you set your time to come Jesus Saturday. Mm. Set your set timetable. So because Yeah, you're we very, can work that yeah. out. Yeah, we can work that out for the upcoming weeks and months. We can work Yeah, that yeah, out. This is because God. This is God doing His job, and we're just instrument, and He's just connecting us together and yeah, making His work advance. You know. Amen. So Amen. yes, yes. Amen. Yeah. Hallelujah. Well, thank you so much for your love. So I give time to Georgian. Okay, Amen. thank you, Amen. Vandana. Amen. okay, we Thank thank you. God. Amen. Thank you. Uh, my Jesus, my Savior, Lord, there is none like you. All of my day, I want to pray the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I have, never cease to worship you. Shout to the Lord, all the let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the works of your hand. Forever I will stand. Nothing compares to the promise I have in you. Nothing compares to the promise I have in In you. you. हालेलुया थैंक यू जीसस हालेलुया हिंदी में भी एक गाना है ये गाना हिंदी में भी गाएंगे मेरा प्रभु उद्धार कर प्रभु जैसा कोई नहीं सारे जीवन स्तुति करो सेरी समझ प्रेम की मेरा आधा दिलादा शक्ति और शर्कर स्थान हर एक सांस दो भी मैं हूँ आराधना हालेलुया थैंक यू जीसस Amen. हालेलुया Hallelujah. हालेलुया థ్యాంక్ యూ మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నాం Okay, మరి thank you. మాటలు ఏ విధంగా మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయనేటువంటి మీరు తెలియజేయాలంటే తెలియజేయండి అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు ఆమేన్ హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ हालेलुया Amen. वचन आपका ज़िंदगी में कैसा आशीष का कारण बन गया अब बताना चाहे तो बता दीजिए आपको कोई प्रार्थना निवेदन चंगाई का प्रार्थना चाहिए तो भी आप बोल दीजिए भाई आपके लिए खास करके प्रार्थना करेगा आप మీకేమైనా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలన్నా కూడా మరి మీరు అడగండి
అయ్యగారు మరి స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులు మరి మీ కొరకు ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. సార్ వందనాలు సార్. వందనాలన్నా. మా అమ్మగారికి ఇరేషనల్ అయినాయి సార్. అన్నా ఆదివారం నుంచి దేవుని కృపలో ఇప్పుడు బాగుంది సార్. అన్నా ఆమె హెల్త్ గురించి ప్రార్థన చేయండి సార్. 70 సంవత్సరాలు అన్నా 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 వృద్ధాప్రాయంలో ఉంది. కాలు కూడా ఇరిగింది సార్. అన్నా అన్నా ఆమె చాలా బాధాకరంగా ఉంది. ఏం పేరన్నా? లక్ష్మమ్మ సార్. లక్ష్మమ్మ గారు. అన్నా సరే, నేను అయ్యగారితో చెప్తాను, లక్ష్మమ్మ. ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఆ, ఆ, మా ఆవిడ గురించి కూడా సార్ బలహీనంగా ఉంది. మెడల నొప్పులు అంటుంది రాని. అన్నా అన్నా ఓకే ఓకే. తప్పకుండా నేను అయ్యగారితో చెప్తానన్నా. ప్రార్థన చేయండి సార్. అన్నా పరిచర్య గురించి. అన్నా అన్నా ఓకే ఓకే. Pastor Nasraya Okay. is requesting to ask her mother's good health, because she is very much old. She is 75 years old. From past 1 week, she is feeling very weak in her body, and God touched her and healed her, delivered her from the problem of loose motions from the whole week. But today she is very healthy, and please continually pray for her. God will touch her and strengthen her and heal her and use her for his glory. And recently her leg also fractured, and God will touch her leg and give her good health. She's facing many problems of old age, and so please pray for her mother, Lakshmamma. Her name is Lakshmamma. God will Okay. Yes sir. Let's pray for her. Just lift up your right hand, brother. ఎస్ సార్. మరి మీ యొక్క కుడి హస్తాన్ని మీరు పైకి చూపించండి అన్న. మరి మీ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తాం. Father, in Jesus' name, we thank you for this family. We thank you for his mother. నాయనా మరి సహోదరుడు నర్సరయ్య గారు కొరకు, వారి జీవితం కొరకు, నాయన వారి తల్లి గారి కొరకు నాయన మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. We thank you for your goodness and your mercy upon her life. నాయన మరి నీ యొక్క మంచితనము, నాయన నీ యొక్క కాపుదల, నాయన నీ యొక్క కనికరము మా మీద నీ ఉంచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. We thank you for the long life that you have given her. నాయన మరి నీవు నాయన మా కొరకు నాయన మరి ఆ యొక్క ఎక్కువ కాలం జీవించేటువంటి ఆ యొక్క దీర్ఘాయుష్యు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. We pray for strength in her body, in her bones, in her flesh, in her fluids, in her blood. నాయన మరి లక్ష్మమ్మ గారి యొక్క జీవితంలో, వారి ఎముకల్లో, నాయన వారి రక్తంలో, వారి మాంసంలో నాయన సమస్త బలహీనత మీరు తీసివేసి, సమస్త కండరాలను, సమస్త నాయన రక్త కణాలను మీరే బలపరిచి, నాయన ఆ ఎముకల్లో సత్తు మీరు ఇచ్చి నాయన మీరు నిలవబెట్టమని మనం చేసుకుంటూ ఉన్నాం. We pray for eyesight, that eyesight will be strengthened. నాయన అలాగే ఆ యొక్క కనుదృష్టిని నాయన మీరే నాయన మరి మీరు ప్రత్యేకంగా మీరు వృద్ధి చేయండి. నాయన మరి ఆ యొక్క నేత్రాల్లో ఉన్నటువంటి సమస్యను దూరపరచమని మనవి చేసుకుంటున్నాం. చక్కని చూపు నాయన నీ బిడ్డకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for divine strength, and also, O Lord, that you visit her every day. నాయన మరి నీ యొక్క శక్తి కొరకు నాయన మేము కనిపెడుతూ, నాయన నీ యొక్క మహిమ కలిగినటువంటి ప్రభావము మా జీవితాల్లో పనిచేయడానికి, నీ శక్తిని మేము బలాన్ని మేము అనుభవించడానికి ప్రతి దినము కూడా నాయన మీ కొరకు మీ సన్నిధిలో మేము వేచి ఉండే వారంగా, మీ వాక్యము ద్వారా మీ బలపరచడానికి, నీ ప్రార్థనలో మేము బలపరచడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And that you show mercy to her children, her grandchildren, her great-grandchildren, and all the generations to come, in Jesus' name. నాయన మరి ఆ బిడ్డను నాయన మరి తన బిడ్డల యొక్క జీవితంలో, తన మనవల యొక్క జీవితంలో, తన రాబోయే తరంలో వారి యొక్క జీవితంలో కూడా నాయన గొప్ప ఆశీర్వాదకరంగా బిడ్డను నీవు నిలబెట్టి, నాయన వారందరి కొరకు నాయన నీవు గొప్ప సాక్షి అయినటువంటి బిడ్డగా నాయన నీవు నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We release divine strength in her even right now. నాయన ఇప్పుడే నీ యొక్క నాయన మహిమ కలిగినటువంటి శక్తి, నీ యొక్క ప్రభావము నాయన లక్ష్మమ్మ గారి నాయన జీవితంలో, శరీరంలో ప్రవశింప చేయనట్లుగా నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. In Jesus' name, amen. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Now, Amen. when I was praying for your mother, I start feeling some pains in my eyes.
Is anything going on with the eyes of your mother? మరి మీ అమ్మగారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి అయ్యగారు తన కళ్ళల్లో ఒక నొప్పి అనుభవించారు. ఒకవేళ మీ తల్లిగారి జీవితంలో కూడా మరి ఏదైనా నొప్పి, కళ్ళల్లో నొప్పి ఉందా అని అడుగుతా ఉన్నారు. ఉంది సార్. Yes, she had pain in her eyes. So God revealed. God has revealed, and God is going to heal her eyes in Jesus' name. Father, give her strong eyes in the name of Jesus. Remove any form of pain, any form of dysfunctions in her eyes. Let us see your glory physically and spiritually in Jesus' name. Amen. Amen. యేసుని అద్భుతమైన నామములో నాయనా బిడ్డను మీరు ఆ కళ్ళల్లో ఉన్నటువంటి నొప్పిని, ఆ నేత్రాలు, ఆ కణుతుల దగ్గర ఉన్నటువంటి నొప్పి నుంచి దూరపరచండి. ఇప్పుడే నాయనా సంపూర్ణ విడుదల అనుగ్రహించి ఆ నేత్రాలు చక్కగా కనపడడానికి చక్కని నేత్రాన్ని చూపును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుడు మరి ఆ యొక్క దేవుడు మరి మీరు ఆ సమస్య ఉందని చెప్పనప్పటికీ కూడా కళ్ళల్లో సమస్య ఉందని దేవుడే మరి అయ్యగారికి బయలుపరిచి తన యొక్క మరి మీ అమ్మగారి గురించి ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపించాడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. You see, this is exactly what I was explaining earlier. I am in Dublin right now. You are in India in 8,000 kilometers. Yes. Yet, I know what is happening with your mother that I've not seen by the Spirit of God. మరి ఇదే విషయం. I know that your mother has pain in her eyes by the Spirit of God. And all of us, we can walk the same way. Everyone. మరి చూడండి ప్రియులారా, మరి మీ అమ్మగారి గురించి ఆయన చెప్పలేదు, మీరు చెప్పలేదు, అయినప్పటికీ కూడా ఆయన 8,000 కిలోమీటర్లు డర్బన్లో ఆయన నివసిస్తున్నారు. మనం ఇండియాలో ఉన్నాం, అయినా మనకు పరిచయం లేదు, మన గురించి ఆయనకు తెలియదు. అయినా కూడా మరి దేవుడే మరి బయలుపరిచి ఆ విధంగా ప్రార్థన చేయమని ప్రోత్సహించి మరి మీ తల్లిగారి యొక్క కనుదృష్టి మరి బాగుపడే విధంగా, నొప్పిపోయే విధంగా మరి దేవుడే మరి కార్యాలు జరిగించి ఆయన మరి అయ్యగారికి చెప్పడం ద్వారా మరి అంత దూరం నుంచి కూడా ఆయన ప్రార్థన చేయడం ద్వారా కూడా దేవుడు ఈ గొప్ప కార్యాన్ని మీ తల్లిగారి యొక్క జీవితంలో ఆయన జరిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. Glory be to God. Okay, so we thank God for this awesome time in His presence. We am very grateful. I thank God for the life of everyone that have attended this meeting. Amen. And my prayer is that we get the chance, the opportunity that God make way for us to meet in the future, to plant things and grow His work. మరి ఈ విధంగా మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుని చిత్తమైతే మరి మీ మధ్యలోనికి మరలా వచ్చి మరి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని బలపరచాలని మరి మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభు మార్గాలకు తెరవడానికి, మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు మరి అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో మరి ఈ విధంగా దేవుని సువార్త ప్రకటించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని ప్రభు మహిమ కొరకు మనం జీవించే వారుగా ఉండాలని ప్రభువుకు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేర్ ఇస్ power, wonder working power in the bread of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. Hallelujah. యేసు రక్తంలో మరి గొప్ప శక్తి ఉన్నది, మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్, అండ్ హీ ఈజ్ అ greatest power in our lives, and he is our master, he is our king, he is our leader, and he will provide everything, and he will lead according to his will in our lives. Hallelujah. Thank you Jesus. Thank you so much, sir, for taking your valuable time and coming among us and sharing the God's word and encouraging us. Really we are very much blessed. In the before that there is some time changing 1 hour before, you waited a lot for us. I'm sorry for that, and please forgive me. And next time I will tell the exact time. So thank you so much for your valuable time. Thank you so much. Okay, thank you. Everything works for good with God. Everything works for good. So God has a plan behind the delay, so we thank God for everything. Yes, sir. Amen. All right. So thank you everyone.
I thank you for your presence here, and see you next time. Yes, God sir. bless Thank you. you so much, sir. Sir, Christian, how many children? How many children we have? Children's. I have 3 children. Wow. Daughter. I have 2 sons and 1 daughter. Okay. The first son lives in Toronto, Canada. He Oh, works there yeah. in IT, in computers. And Okay. the second son is a student in South Carolina, in Oh, America, Georgia and yes. South Carolina. And he plays basketball as well. He used to play Oh, for the Irish national basketball team. wow. He's very big and very strong. Yeah. Wow, wow. It's amazing. And yeah, and the third one is my daughter. She lives here in Dublin. She's 14, and she's also very tall, and she plays basketball in the Irish national team as well. Wow, wow. God bless your children more and more. We are very Amen. exciting. So you're staying South Africa, Durban, No, in Dublin, that's in the Republic of Ireland. Ireland, Dublin. Yeah. Okay. See the Mm. UK Ireland, UK Yeah, Ireland, England. yeah. Yeah. Yes, sir. So thank you so much, sir, for your loves. We are praying for you every day. We are remember in our personal prayer and in our church about your family, about your ministry. So we love you so much and so much. We are exciting about children. God bless more and more. Amen. So they four, the three all adapted India also. Yeah, that much God bless. Amen. So, the in coming days, adapt India. Some more people come to the Lord Jesus Christ. Yeah. So we need more work. We do the more work as Mm. much as possible. So second coming is there. So we do Yeah. work more and more fast. We need a servant of God. We have a plenty work. So financial everything we need. So please pray for India about Yeah. Jachin, about for me. If God's Amen. will, God will open door for me and Jachin. We will come in Ireland in coming days. Amen. God will open the door in Jesus' Okay. name. Amen. 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 Bye. Wonderful, wonderful. Amen. Thank you so much, sir. Our God is a faithful God. Definitely, He open Yeah. doors. So when Amen. we believe, He will open definitely. It's our Amen. desire, Yes, Lord. burning our hearts Amen. for the Amen. God. Yeah, Amen. And we are also definitely. praying for you to come India, and God will open a Yeah, door Amen. to come and share the God's word in India and in yeah. the different Amen. places Yeah. in India, and it will be a great blessing and a great Amen. encouragement to many people will be come to Christ and have a great opportunity to know about Jesus Christ. Thank you so much. Yes, sir. Amen. 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 Thank you. Thank you, sir. Thank Thank you, you. Okay, everyone. Thank you God so much. bless. See Thank you you. next. థ్యాంక్ యూ సో మచ్ okay, సార్. Amen. bye. సీ యూ Thank you so much. నెక్స్ట్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మరి తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి మరి నసరయ్య గారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. నసరయ్య అన్న ప్రార్థన ఆశీర్వాదం మరి అనుగ్రహించేస్తారు. ఓకే సార్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా దేవా, అమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ నామానికి మహిమకంగా మా దీవెనకరంగా దయచేస్తున్న నీ స్తోత్రాలు అయ్యా. నీ వాక్య ద్వారంగా నా తండ్రి మేము కొద్దిసేపు నా తండ్రి వినలేకపోయినాము. మమ్మల్ని క్షమించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరూపమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ స్వరూపములో మరి జీవం కలిగి మమ్మల్ని సత్యవంతుడిగా స్వరూపముగా జీవించినందుకు నీ స్తోత్రాలు. నువ్వు జీవంగా దేవుడే గనుక మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని బ్రతికించినందుకు నీ స్తోత్రాలు. ఈ పగలంతా ఎబ్బకు వడెబ్బకు కట్టి కాపాడిన దేవుడి తండ్రి. మరి అనుకున్న రీతిగా మరి విలియం గారు మరి లెఫ్ట్ అయిపోయారు. మరి అయినప్పటికీ కూడా మరి ఈ కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ యొక్క కూడిక మరి ముగించులోనికి మనం వచ్చేసాం. మరి ప్రార్థన ఆశీర్వాదము మనం తీసుకొని కూడికను మనం ముగించుకుందాం. నాయన మరి మీరు మా జీవితాల్లో మరి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు నాయన మరి మీరు ఆ యొక్క ఆలోచనలను బట్టి నాయన
మరి నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి విధానానికి నీకు వందనాలు తెలియజేసుకున్నాం. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ కృపలో భద్రపరచండి. నీ చిత్తాన్ని వారి జీవితంలో నాయన మీరు బయలుపరిచి నాయన బలమైనటువంటి నాయన మరి నాయన నీ సేవకులుగా నాయన మీరు వాడుకుని మహిం పొందమని మనం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి అనేక నాయన ప్రాంతాల్లో అనేక దేశాల్లో నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకొని మహిం పొందమని యేసునామం నీ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకును సమస్త లోకంలో ఉన్న ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. ఆమోస్ అన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రాజశేఖర్ గారికి, జ్యోతిరాజ్ గారికి, దీవెన్ కుమార్ గారికి, జగన్నాథ్ గారికి, మేరీ గారికి, అలాగే బీహార్ ప్రాంతం నుంచి జాయిన్ అయినటువంటి మరి ఆ యొక్క దేవానంద్ గారికి, అలాగే అక్కడ మరి హిందీ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష, మరి అలాగే ఇంకా తమిళనాడులో, మళ్ళీ అలా కేరళలో, గుజరాత్ నుంచి మరి జాయిన్ అయినటువంటి అనేకమైన హిందీ మాట్లాడేటువంటి వారు, తమిళ్ మాట్లాడేటువంటి వారు, మరి అలాగే హిందీ గుజరాతీ భాషలో కూడా ఉన్నటువంటి వారు కూడా ఇంగ్లీష్ వారికి వచ్చినటువంటి కారణం చేత వారు జాయిన్ అవుతున్నారు. మరి అటువంటి వారు అందరూ కూడా మరి నా ప్రత్యేకమైన వందనాలు. మరి వారికి తెలుగు అర్థం కాదు, అయినప్పటికీ अब सब लोगों को सारे कोने कोने में भारत कोने कोने में तमिलनाडु, केरला और गुजरात और बिहार सारे जगहों सब ज्वाइन हो रहे हैं, इसलिए आपको बहुत बहुत धन्यवाद. प्रभु आपको आशीष दे. प्रभु आने वाले दिनों में आपको प्रभु का और रास्ते में और पूरा इंडिया में और प्रभु का महिमा के लिए हमको और इस्तेमाल करने के लिए प्रभु सहायता करेगा. प्रेज द लॉर्ड. प्रेज द लॉर्ड. हालेलुया. सबको जय मसीह की. प्रेज द लॉर्ड. हालेलुया. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న. వందనాలు. బై వందనాలు అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. బాయ్ అన్న. బై. బాయ్ అన్న.